సమయంలో ఆరాధన వర్తమానం ఏజాసన్న ఎక్కడ ముగించాడో అక్కడ ప్రారంభిద్దాం. ఎక్కడ ముగించాడన్నా? ఏ తలంపు దగ్గర ముగించాడు? పరిశుద్ధుల స్వాస్థ్యము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు కొలసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9-12 వచనాలు అందరం కలిసి చదువుదాం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాము. ప్రభు సాయం నిమిత్తమై ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కనికరం కలిగిన గొప్ప దేవుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు. గడిచిన కాలమంతా నన్ను భద్రపరిచి మరి మీ ఆత్మచేత నన్ను కాపాడి ఏ విషయంలో కూడా ప్రభావ తప్పిపోయినా తిరిగి సమకూర్చి తిరిగి జీవాన్ని ఉంచారు. మీరిచ్చిన జీవాన్ని కూడా ఉంచి ఈ ప్రభు దినాన మీ బిడ్డలందరి మధ్య మిమ్మల్ని ఆరాధించడానికి నడిపించారు. వందనాలు. మీ దాసుని బలపరిచి నా గమనానికి మీరు తీసుకుని వచ్చారు. మీరేమై ఉన్నారో, మీరు నాకేం చేశారో మరొక మారు ప్రభా మీ వాక్యం నుంచి నేను చూసుకున్నప్పుడు నా జీవితంలో పూర్వం ఎంతో ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన వాడిగా నేనున్నాను. ఆరాధించే విషయంలో ఏమాత్రం కూడా ప్రభా మీకు ఇష్టం లేనటువంటి ఆరాధనను చేసిన వాడిగా ఉన్నాను. దయగలిగిన తండ్రి, అటు నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నాలో ఏ ఒక్కగా మంచి లక్షణం, ఏ మంచి అర్హత కూడా లేకపోయినా ఈ రోగగ్రస్తుని ఆరాధించడం రానివాణ్ణి, మరి నా నడినెత్తి నుంచి అరికాలు మొదలుకొని ఉన్నటువంటి పాపపు రోగాన్ని, ఈ రోగం కలిగిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ రోగం అంతటిని తీసేట కొరకై మీరు వ్యాధిగ్రస్తుడిగా మారారు. మీరెంతో పరిశుద్ధుడు, మీరెంతో పవిత్రత ఉంది, మీలో ఏ కపటం లేకపోయినను మరి ఎందుకు ఎవరు జ్ఞాపకం చేసుకోవడానికి పాత్రుని కానటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నా కొరకై మీరు ఆ విధంగా మారడాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా పాపమంతా, ఈ రోగమంతా పోవాలంటే మీ రక్తమంతా చిందించబడాలి అన్నప్పుడు ఏ మాత్రం కూడా ప్రభువా మీరు ఆలోచించకుండా నా కొరకు సంపూర్ణంగా మీ రక్తాన్ని ధారపోశారు. ఏమిచ్చి మీరుండని తీసుకోగలను ప్రభువా. ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసు ప్రభు నామంలో మీకు సమర్పిస్తూ తిరిగి మీ శరీర రక్తాన్ని మా మధ్యలో ఉంచారు. దాని కొరకై మీరు మాతో మాట్లాడండి. నిష్ప్రయోజకుని ప్రభువా, మీరు మాత్రమే మాట్లాడండి. ఇది మీ పని, మీ మాటలు, మీ బిడ్డలు మీ దగ్గరికి రావాలి. వారు ఎలా ఉంటే వారికి ఎలాంటి మాటలు అవసరమో, ఇటువంటి స్థితిలో ఉంటే మేము మీ మాటలను బట్టి తిరిగి సరి చేసుకొని యోగ్యంగా బలలో చేయవేయటం మాత్రమే కాదు, పరిశుద్ధుల స్వాస్థ్యంలోకి మీరు రావాలంటే మరి ఆనాడు పౌలు చెప్పినట్లుగా మేము ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో మా స్థితి ఏంటో తెలుసుకొని సరి చేసుకొని రావడానికి సాయం చేయమని. అల్పుడును అయోగ్యుని ప్రభా, ఇక్కడున్న వాళ్ళందరికంటే ఎంతో జ్ఞానంలో ఈయనున్నాయి. కనికరించి కృప చూపి మీరే కనబడండి, మీరే వినబడండి. నన్ను జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధి పైన మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటుండగా మీ యొక్క ఆత్మను సంచరింప చేయమని యేసు ప్రభువారి నామమునే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు బల్లలో మనం యోగ్యంగా చేయవేయడానికి ఎప్పుడూ కూడా కొన్ని సంగతులను మనం చూసుకుంటూ ఉంటాం. అందుకొరకే ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు పౌలు. అదే మాట నన్ను కూడా మనకి లాస్ట్ తలంపుగా చెప్తా వచ్చాడు. ఏంటి అనంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన, చాలు అక్కడ చాలు.
తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలివార మగుటకు మనలను పాత్రులుగా దేవుడు చేశాడంట. అయిపోయింది కదా, ఇది దేవుడు పాత్రులుగా చేశాడు కదా. ఎందుకు పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? కొలసీ సంఘం మంచి సాక్ష్యం కలిగినటువంటి సంఘమే, మంచి రక్షణ కలిగినటువంటి సంఘమే. అక్కడ మంచి పరిచారకుడు కూడా ఉండి వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. అది మరి పౌలు దగ్గర కూడా వెళ్ళింది ఈ విషయం. పౌలు అందుకే అంటాడు ఈ మొదటి భాగంలోనే అధ్యాయంలో, కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, పరిశుద్ధులకు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విశ్వాసులైనటువంటి సహోదరులకు, అంటే సంఘంలో ఉన్నటువంటి వారికి రాస్తా ఉన్నారు. వీళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు అని అంటే వీళ్ళందరూ కూడా యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారై మంచి తీర్మానంతో సంఘంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి వారి కొరకు పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, పరిశుద్ధుల స్వాస్థ్యంలోకి దేవుడైతే మనల్ని పాత్రులుగా చేశాడు, కానీ అక్కడితో అయిపోలేదు. మన జీవితాల్లో ఇంకా మనం భారంగా చేయాల్సినటువంటి పని ఏదో ఉంది. ఆ పని కొరకు మనకున్న శక్తి, మనకున్న జ్ఞానం సరిపోదు. మనం ఏ స్టేజ్లో ఉన్నామో తెలుసుకొని దాని కొరకు ప్రభు దగ్గర ప్రార్థించే వారంగా మనం ఉండి ఆ స్థానానికి మనం చేరాలి. మనకు బాగా అర్థం కావాలంటే, మీరు చూసారో లేదో, ఒక సినిమాకి సంబంధించినటువంటి అవార్డ్స్ ప్రకటించారు అంటే ఏంటి అర్థం? ఒక వ్యక్తిని ఒక అవార్డుకి ఎంపిక చేశారంటే అన్ని విధాలుగా దానికి అర్హుడని ఎంపిక చేశారు, అంతే కదా. ఎంపిక చేసిన తర్వాత మనందరం ఏమనుకుంటాం? ఎప్పుడైతే ఆ యొక్క ఉత్సవాలు ఉన్నాయో ఆ సమయానికి తను వెళ్ళి అది తీసుకొని రావాలి, ఆ రివార్డ్ ఏదైతే ఉందో తీసుకొని రావాలి. మీరు చూసే ఉంటారు రీసెంట్ డేస్లో. కానీ ఒక వారం తర్వాత అంత తారుమారైపోయింది. వారం తర్వాత అంత తారుమారైపోయి తనకు వచ్చినటువంటి ఆ యొక్క బహుమతే కాదు, ఆ యొక్క షీల్డే కాదు, దేనికైతే పాత్రుడయ్యాడో అదే కాదు, అసలు ఏది లేకుండా తనను దానిలో నుంచి తీసేశారు. ఇదేంటి? ఖచ్చితంగా తీసుకోవాలి, ఒక డేట్ కూడా ఇచ్చారు, దానికి టికెట్స్ ఇచ్చారు, వెళ్ళడం, తీసుకోవడం, రావడమే. కానీ మారిపోయింది. దేనికి మారింది? మీకు తెలిసే, మీరు చూసే ఉంటారు. ఒక నృత్యకారుడు తనకున్నటువంటి తన సినిమా ఇండస్ట్రీకి బెస్ట్ ఇచ్చిన కారణం చేత తన్ని అర్హుడిగా చేస్తూ వచ్చారు. వెళ్ళాడు, తీసుకోవాలనుకున్నాడు, అంతే. కానీ తారుమారు అయిపోయింది, తీసుకోలే. పాత్రుడే కదా. ఏం జరిగింది అని అంటే, ఎప్పుడైతే తనకు ఒక తేదీ నిర్ణయించబడిందో ఆ తేదీ వరకు తన యొక్క క్యారెక్టర్ని కాపాడుకోలేకపోయాడు. గత కాలంలో తన జీవితంలో ఉన్నాయన్నీ కూడా బయటకు వచ్చేసిన తర్వాత దేనికి పాత్రుడిగా ఎంచుతా వచ్చిందో ఆ ఇండస్ట్రీ కావచ్చు, పెద్దలు కావచ్చు, ఆ గవర్నమెంట్ కావచ్చు, ఏం చేస్తూ వచ్చిందనంటే దాన్నే కాదు, తన జీవితంలో తను పొందినటువంటి మంచి మంచి గౌరవప్రదమైనటువంటి అన్నీ కూడా తన నుంచి దూరం చేసి తీసుకెళ్ళి ఒక నేరస్తుడిగా ఒక జైల్లో పెట్టింది. తీసుకెళ్ళి, తెలుసో లేదో, తన పేరు మాస్టర్ జానీ అనుకుంటా. ఏం చేస్తూ వచ్చాడు? అవన్నీ కోల్పోతూ వచ్చాడు. తన మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. అది ఎలిగేషనా నిజమా అనేది పక్కకు పెడితే ఇదంతా మనకొద్దు, దాంట్లో సారాంశం మనకొద్దు. కానీ ఒక విషయం మనం అందులో జ్ఞాపకం చేసుకుంటే, ఒకదానికి ఎంపిక అవుతా వచ్చాడు. ఎంపికైన దాన్ని గౌరవంగా తీసుకోవాల్సిన వ్యక్తి దానికి ఏమవుతా వచ్చాడనంటే, పాత్రుడిగా కావడం కంటే ముందుగా గౌరవం పోయింది, అగౌరవం వచ్చింది, అవమానం వచ్చింది, నిందొచ్చింది. చెప్పుకోవాలంటే ఘోరమైనటువంటి స్థితిలో తను గడుపుతా ఉన్నాడు. ఈనాడు పౌలు ప్రార్థన ఎందుకు ఇంతగా చేస్తా ఉన్నాడు సంఘం గురించి అంటే, మంచి పరిచారకుడు ఉన్నాడు. ఎవరు? 7వ వచనం, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటురి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఒక దైవజనుడు ఒక పరిచారకుడు గురించి చెప్తా ఉన్నాడనంటే, అసలు ఎటువంటి పరిచారకుడు, ఎటువంటి సంఘం, దైవజనుడు ఏం చెప్పాడో పరిచారకుడు అది సంఘంలో ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యాడు. సంఘం ఏం చేస్తూ ఉందో అదే పరిచారకుడు తీసుకెళ్ళి దైవజనుడికి చెప్తా ఉంటే, ఒక దైవజనుడికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? మంచి విధానంలో వెళ్తా ఉంది కొలసీ సంఘం. ఇటువంటి పరిస్థితుల్లో సాక్ష్యం కూడా చూస్తే 3వ వచనం నుంచి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలామంది విశ్వాసులు లేదా పరిశుద్ధులు
ఈ విధమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారో లేదో మన జీవితాల్లో మనం చూడగలిగితే బహుశా దైవజనులైనటువంటి వారికి ఇటువంటి గొప్ప ఆనందాన్ని ఇచ్చేవారిగా మనం ఉన్నామో లేదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటాడు? పరలోకమందు మీ కొరకుంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి. ఏంటంటే అసలు సంఘం ఎలా ఉండాలో అని దేవుడు ఆశపడతా ఉన్నాడో అది పౌలు తన దర్శనాన్ని ఎగ్జాక్ట్గా సంఘం మీద పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అందుకొరకై ఎపఫ్రా అనేటువంటి మంచి పరిచారకును వాడుకున్నాడు. ఆ పరిచారకుడు కూడా దేవుడి యొక్క చిత్తమేమైందో అది ఎగ్జాక్ట్గా సంఘం మీద తీసుకొచ్చాడు. సంఘం కూడా మంచి క్రమంలో నడుస్తూ ఉంది. చూడండి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ కొరవడినటువంటి ఒక అంశం. ఎంతో బాగా ఉంటాం, ఎంతో భక్తి చేస్తాం, దేవుడి కొరకు ఎంతో క్రయాన్ని చెల్లిస్తాం. కానీ సంఘంలో ఏమొస్తుందనంటే దుష్టుడు చేరి, లోకం చేరి, సంఘంలో పరిశుద్ధుల మధ్యలో ప్రేమ కొరబడేటువంటి రోజులు మనం చూస్తూ ఉంటాం. చాలా చాలా స్థలాల్లో జరిగింది ఇది. మనం హెబ్రోన్ అని చెప్తాం. హెబ్రోన్లో కూడా కొన్ని సమయాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రేమను కోల్పోయిన వారుగా ఉన్నారు. భక్త్ సింగ్ గారినే గేటేసి తను పంపించినటువంటి దైవజనుడిని బయటికి పంపిన వారుగా ఉన్నారు. అంటే ఏంటి వాళ్ళలో అంటే పరిశుద్ధుల మధ్యలోనే ప్రేమ లేనటువంటి పరిస్థితులు ఏర్పడతా వచ్చాయి. అందుకే ప్రియ సంగమ, ప్రియ విశ్వాసి, మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు పాత్రులుగా చేశాడని సంబరపడ్డాం కాదు మన జీవితాల్లో. దాని వరకు, ఆ సమయం వచ్చే వరకు మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి. పౌలంతటోడే సంఘాన్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. చాలా మంచి సాక్ష్యం కలిగిన ఎపఫ్రా ఉన్నాడు అక్కడ. భయపడాల్సిన అవసరం లేదు. సంఘాన్ని ఏ విధంగా అయినా సమకూర్చగలడు. దైవజనుడు ఉన్నాడు, మంచి ప్రార్థనలు ఉన్నాయి. కానీ తను ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని శక్తి కొరకై దేవుని దగ్గర ఆధారపడతా ఉన్నాడు. ఏమనంటే వీరు ఏదైతే కలిగి ఉన్నారో చూడండి 9-12 వచనాల్లో, అందుచేత ఈ సంగతిని వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని. అంటే ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో ఉన్నాయంటారా, లేకపోతే రావడం కొరకు ప్రార్థన చేస్తాడంటారా? ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో ఉండాలి. ఇంకా వాళ్ళ జీవితాల్లో ఏదైనా కొరత ఉండొచ్చు బహుశా. అది ప్రభు తనకు ఆ తలంపుని ఇచ్చుండొచ్చు, ప్రార్థించాలనేటువంటి తలంపు పౌలుకి. అందుకే ఏం చేస్తా ఉన్నాడంటే మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని. అంటే ఎక్కడో మిస్ అవుతా ఉంది కొలసీ సంఘం. ఇంత బాగున్న సంఘం కూడా సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని బహుశా కొనసాగించే వారుగా లేరు, లేదా అలవరుచుకున్న వారుగా లేరేమో కొలసీ సంఘం అనిపిస్తూ ఉంది. మొట్టమొదటిగా మన తలంపు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారుగా. పరిశుద్ధుల యొక్క శ్వాసల్లోకి మనమైతే మనందరం కూడా ప్రభు యొక్క త్యాగాన్ని బట్టి, ఆయన మన కొరకు చేసినటువంటి అద్భుతమైనటువంటి శిలువ కార్యం, మరణం, పునరుత్థానాన్ని బట్టి మనందరం కూడా పాత్రులు అవుతా వచ్చాం. చాలా మంచిది, దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ దీన్ని మనం పొందుకోవాలంటే తను ఒక మాట చెప్తా ఉన్నాడు, ప్రభు యొక్క చిత్తాన్ని పూర్ణముగా ఏం చేయాలంట? గ్రహించిన వారునై. ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించిన వారునై అని కూడా అనట్లే పౌలు. పూర్ణంగా ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించాలి. అంటే ఎంత క్లియర్గా ఉండాలనంటే ప్రభువు ఏది చెప్తే అది, ఏ సమయంలో అయితే అది, ఎవరి ద్వారా అయితే అది, అంటే అంత స్పష్టంగా ప్రభు యొక్క పనిని మనం చేసే వారంగా ఉండాలి. ఒకవేళ మన జీవితాల్లో ఈ విషయంలో ఎలా ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం ముందుగా చదవండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, ఎందుకు అవివేకులు కాక అనే మాట వాడుతూ ఉన్నాడనంటే 15వ వచనం నుంచి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. ఒకవేళ పైన దానికి దేనికి కూడా మనం అలర్ట్గా ఉండకుండా ఉంటే ఇక్కడ వాడుతున్న మాట ఏంటంటే అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఇది ప్రతి క్రైస్తవుడు, క్రీస్తులో తిరిగి నిర్మింపబడిన వాడు, తిరిగి జన్మించినటువంటి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. రక్షింపబడ్డాం, పాత్రులుగా అయ్యాం, మంచిదే. ఈ గమనిక, ఈ యొక్క వైఖరి మన జీవితాల్లో ఉండడం మంచిదే. కానీ
ఇది ఏ విధంగా మన జీవితంలో సార్థకం చేసుకుంటూ వెళ్తే, ఏ విషయాల్లో మనం సరి చేసుకుంటూ వెళ్తా ఉంటే, ఈ బాటలో దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్తా ఉంటే సరైన వారిగా దేవుడు చెప్పినట్టుగా ఆ పరిశుద్ధ స్వాస్థ్యంలోకి మనం చేరతాం. చాలా ప్రాముఖ్యమైన సంగతి పౌలు చెప్తా ఉన్నాడు. ఇది దేవుడు తనకిచ్చినటువంటి క్రమం. ప్రతి సంఘాన్ని కూడా, కొలసీ సంఘాన్ని కూడా ఈ విధమైనటువంటి క్రమంలో తను పెంచాలని, పోషించాలని ఆశపడుతున్నటువంటి పౌలు ఈ సంఘానికి కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఈ క్రమంలో వెళ్ళాలి. ఏంటి మొట్టమొదటి క్రమం అనంటే, ప్రభువు యొక్క చిత్తాన్ని పూర్ణముగా గ్రహించుట. మన జీవితాల్లో ఒకవేళ సరైనటువంటి క్రమాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని కలిగిన వారంగా మనం ఉంటే మంచిది. ఒకవేళ లేకపోతే దానివల్ల ఎంత నష్టపోతాం, ఏ విధంగా దేవుని చిత్తాన్ని కలిగి ఉండాలి, ఇటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు తన బిడ్డలు ఏ విధంగా ఉంటా వచ్చారో. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. 53వ అధ్యాయము 6వ వచనం. ఇటువంటి త్రోవ కంట తనకిష్టమైనటువంటి త్రోవ. ఈ త్రోవ ఏదైనా కానివ్వండి, అది దేవుని త్రోవే కావచ్చు, దేవుడు చెప్పిన పనే కావచ్చు, దేవుడు చెప్పిన కార్యమే కావచ్చు, తనకిష్టమైనటువంటి త్రోవ. చూడండి, దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నా యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని పూర్ణముగా గ్రహించేవారై ఉండాలి. ఇది సంఘానికి దేవుడు చేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక గమనిక. ఇది కలిగిన వారంగా మనం ఉంటేనే ప్రభువు మన పట్ల సంతోషించేవాడిగా ఉంటాడు. మనం పరిశుద్ధుల శ్వాసంలోకి చేరేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి మన సొంతమైనటువంటి మార్గాన్ని, ఎలా అంటే తనకిష్టమైనటువంటి త్రోవకు, తనకిష్టమైన త్రోవ అది ఏదైనా కావచ్చు. బహుశా నీకు దేవుని యొక్క సన్నిధిలో దేవుని పనులు చేసుకుంటాం, నీకు ఇష్టమే కావచ్చు. కానీ అది దేవునికి ఇష్టమా అంటే, నువ్వు దేంట్లో ఉంటా ఉన్నావో, నువ్వు దేంట్లో వాడబడాలనుకుంటా ఉన్నావో అది దేవుడికి ఇష్టమా అని ఎరగడం అనేది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. నేను అనుకున్నాను, ప్రభువుని పూర్తిగా ఎరగక ముందు నేను ఎన్నో అనుకుంటా వచ్చాను. దేవుని యొక్క సన్నిధిలో రకరకాలుగా అనుకుంటా వచ్చాను. నాకు జ్ఞానం లేనటువంటి సమయంలో, అసలు రక్షణే లేనటువంటి, చెప్పాలంటే నవీన్లాగా తిరుగుతూ ఉన్నాను నేను. మందిరంలో ఏదో ఒకటి కొట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి, అడావుడి చేయాలి, ఇదే నా పని. అలాంటి టైంలో తిరుగుతూ ఉన్నప్పుడు అయిపోయింది నా సమయం అంతా. నేను ఎంత బాధపడతానంటే, అటువంటి సమయంలో దేవుడు నాకు కనీసం ఈ అనుభవం ఎవరైనా చెప్పుంటే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. సరే, అలా తిరుగుతూ ఉన్నప్పుడు నేను అనుకున్నా ఈ విధంగా దేవుని పని చేయొచ్చు. తర్వాత ఒక ఆవాసంలోకి వెళ్ళా. ఆవాసంలో నాకు దొరికింది ఏంటంటే, దేవుని వాక్యం అంటే అసలు ఛాలెంజ్లు, మనమేంటో చూపించటం, మన గొప్పతనం ఏంటో చూపించటం, దేవుని వాక్యం ఏంటో చూపించటం, ఇటువంటి దాంట్లోకి వెళ్ళిపోయా. చాలా బాగా అనిపించింది నాకు. ఎప్పుడైనా ఒక మంచి బైబిల్ సెమినార్ జరిగి బయటకు వచ్చిన తర్వాత ఉండేది, అసలు మన చేతుల్లో కత్తులు లేకపోయినా సరే కత్తులు ఉన్నంతగా ఎవరినైనా నరికేయచ్చు అనేటువంటి వాడిగా ఉండేవాడిని నేను. అట్లా అనిపించేది. కొంతకాలానికి ఆ పవర్ పోయేది. ఎంత పవర్ పోయేదంటే ఎవరు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. పాటలు కూడా ఎంత విప్లవాత్మకంగా ఉండేయంటే పాస్టర్లని అక్కడే కొట్టేసి చంపేసినంతగా ఉండేవి పాటలు. బాగానే ఉన్నాయి కదా, ఇది సత్యమే కదా, లోకంలో జరిగేది కదా అనిపిస్తూ ఉండేది. తర్వాత తెలిసింది అది సత్యం కాదు, అది దేవునికి ఇష్టమైనటువంటి త్రోవ కాదు. నువ్వు దేవుడికి ఇష్టమైంది అనుకుంటా ఉన్నావు, కానీ దేవుడికి ఇష్టమైన విధానంలో వెళ్ళాలి. మోషే విషయానికి వస్తే నిర్గమాకాండంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, దేవుడి ఇష్టం లేకుండా, దేవుని చిత్తం కాకుండా చేసేటువంటి కార్యాలకు ఉదాహరణ మనకు మోషే. 2వ అధ్యాయము 12వ వచనం. అనేను అయిపోయింది. ఏం చేద్దాం అనుకున్నాడు మోషే? నేను ఈ కార్యంతోనే, ఇది ప్రభు చిత్తం. ఏంటి ప్రభు చిత్తం? ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఈ బంధకాల నుంచి విడిపించాలి. బహుశా అనుకోని ఉండొచ్చు. ఎలా విడిపించాలి? నా బలం, నా సామర్థ్యం, నాకున్నటువంటి భారం, ఇవన్నీ ఏం చేస్తాయి అనంటే
ఒక్కరిని చంపి ఇక్కడ నేను విప్లవాన్ని తీసుకొని రావాలి, ఇంకా నలుగురిని పోగేసుకోవాలి, చంపాలి, నా భయం, నా శక్తి ద్వారా వచ్చేటువంటి భయం ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఐగుప్తు ప్రజలకు చూపించి ఆ రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిని విడిపించి నేను తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. ఇది దేవుని పనే, దేవుని బిడ్డలను విడిపించటమే, ఐగుప్తు ప్రజల యొక్క బాధల నుంచి వాళ్ళని విడిపించటమే, ఐగుప్తు ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించటమే. బిడ్డలు అక్కడున్న పిల్లలకి ఇష్టమే, దేవుని కార్యమే. కానీ దేవుని చిత్తమా కాదా అనేటువంటి వాడిగా మోషే ఆ రోజు ఆలోచించలేకపోతా ఉన్నాడు. ఏం చేశాడు? తన శక్తితో చంపేశాడు. కానీ చంపిన తర్వాత ఏం చేశాడు? కప్పి పెట్టాడు, ఇసుకలో కప్పి పెట్టాడు. ఎందుకు కప్పాలి? ఒక మంచి కార్యం చేసినప్పుడు, ఒక దేవుని కార్యం చేసినప్పుడు ఎందుకు కప్పి పెట్టాలి మోషే? ఈనాడు మనం కూడా దేవుని చిత్తం లేకుండా చేసే కార్యాలు మన జీవితాల్లో మనం కప్పేటివంటిగా ఉంటాయి. చెప్పడానికి బయటకు చెప్పుకోలేము మనం అవి, కాదా చెప్పండి? ఎప్పుడైనా దేవుని కార్యాలయం చెప్తే కొన్ని బయటకు చెప్పుకోలేము మనం. ఎందుకంటే మనకు తెలుసు ఇది సరైన క్రమంలో నేను వెళ్ళలేదు, నా జీవితంలో నేను చాలా ఎరుగుదును. ఇప్పుడు మీకు చెప్పింది ఒక ఎగ్జాంపుల్ అయితే, ఎన్నో విషయాల్లో దేవుని చిత్తం కాకుండా దేవుని పని అని నా సొంత క్రమంలో జరిగించి ఇది దేవునికి గొప్ప, దేవునికి ఘనం తీసుకొస్తుందని అనుకునేవాడిని. నాకు తెలుసు అది కాదని. మోషే కూడా మరి ఎందుకు ఆపాలి, నేను ఎందుకు కప్పిపుచ్చాలి, లోకానికి ఎందుకు చెప్పకూడదు, దీన్ని మంచి పనే కదా. మోషే కూడా చెప్పుకోలేకపోయాడు, ఇసుకలో కప్పి పెట్టాడు. అది ఎవరికి తెలియదు, తెలుస్తుందేమనుకోని నిశ్చయంగా నాకు ఇక్కడ ఏదో ప్రమాదం జరుగుతుందని పారిపోయాడు. ఏమైపోయింది? దేవుని పని ఆగిపోయింది, అక్కడ ఆగిపోయింది. మోసే చేయాలనుకున్న క్రమంలో మోసే తీసుకున్నటువంటి నిర్ణయం చొప్పున అది దేవుని పనే కావచ్చు, అక్కడ కావాల్సింది విమోచనే, కానీ ఆయన అనుకున్న క్రమంలో రాదు. అది దేవుడు గమనించాడు. అందుకే అదే తర్వాత అధ్యాయంలో దేవుడు ఏం చేస్తా వచ్చాడు? 3వ అధ్యాయంలో 2వ వచనం, చూడండి, ఎప్పుడైతే మోషే చిత్తం ప్రభు అన్నాడో తనెవరో తను మోషేకి కనపరుచుకుంటా వచ్చాడు దేవుడు. ఇది జరిగిందా? తనకు మొట్టమొదటిగా ఉన్నటువంటి అనుభవంలో విడిపించే క్రమంలో జరిగిందా? తను ఎప్పుడైతే తను శూన్యంగా చేసుకుంటా వచ్చాడో, ఇక ఐగుప్తు ప్రజల్లో నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించను, నా జనాన్ని నేను విడిపించలేనటువంటి చేతగాని స్థితిలోకి నేను వచ్చానని మోషే ఎప్పుడైతే అనుకున్నాడో, అప్పుడే ఆ సమయంలో దేవుడు వచ్చాడు. ఆ సమయంలో దేవుడు తనకు కనపరుచుకున్నాడు. ఎప్పుడైతే చిత్తం అన్నాడో తనను గూర్చినటువంటి ఎరుకను తెలియజేసే ప్రయత్నం దేవుడు చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం శూన్యమైపోయి ఎప్పుడైతే దేవుని చిత్తం కొరకు కనిపెట్టే వారంగా ఉంటామో, ప్రభువా చిత్తం, నీ చిత్తానుసారంగా నేను నడుచుకోవడం నాకు నేర్పించాను ఎప్పుడైతే మన ప్రభు దగ్గర ఉంటామో, అప్పుడు ప్రభు తన కార్యాలు జరిపించుకోవడానికి ఇష్టపడతాడు. ప్రభువుకి లేని టాలెంట్ లేదు, ప్రభువుకు దగ్గర లేనటువంటి సామర్థ్యం లేదు. ఎవరినైనా సరే సామర్థ్యపరుడిగా ఉట్టి సున్నావాన్ని కూడా నిలబెట్టుకొని దేవుని కార్యాలు జరిగించగలడు దేవుడు. కాబట్టి నాకేదో ఉందనుకొని మనం నిలబడ్డం అనేది ఎంత అవివేకం అని అంటే, ఒక గొప్ప బాడీ బిల్డర్ దగ్గరకు వచ్చి బక్కోడు నిలబడి ఆటలాడుతూ ఉంటాడు కదా, నా కండలు చూడని చెప్తా ఉన్నట్టే ఉంటుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి మన సామర్థ్యాన్ని బట్టి, నాకు ఈ సామర్థ్యం ఉంది బ్రదర్, నేను ఇది చేయగలను, నాకు ఈ సామర్థ్యం, ఇవన్నీ కాదు. నీకున్న సామర్థ్యం ఏంటంటే, దేవునికి కావాల్సిన సామర్థ్యం ఏంటంటే, నీకే సామర్థ్యం లేకపోవడమే. నాకే సామర్థ్యం లేదు, దేవుడు ఏదైనా శక్తినిచ్చి నన్ను వాడుకుంటే ఆయన చిత్తానుసారంగా పూర్ణమైన తన చిత్తాన్ని గ్రహించి నేను నడుచుకుంటూ వెళ్తా. లేవీలు కూడా ఇదే తప్పు చేశారు. రండి చూద్దాం లేవీల విషయంలో. ఆదికాండము 34వ అధ్యాయము 15వ వచనం. సున్నతి పొంది మావలే ఉండిన ఎడల సరే, ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము, అప్పుడు మనము ఏకజనమగుదుము. ఈ ఒప్పందం బాగానే ఉంది, కానీ ఇంతకుముందు ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. దీనా విషయంలో దీనా మోసపోయింది,
తను బయటికి వెళ్ళింది, ఒక రాజకుమారుడికి మరి తనను ఎంతో ఆకర్షించింది. జరిగినటువంటి తప్పును బట్టి మరి వీళ్ళు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందనంటే, వాళ్ళంతా కూడా సున్నతికి ఇష్టపడ్డారా లేదా? సున్నతికి ఇష్టపడ్డ, తప్పు జరిగింది కానీ తప్పుకి పరిష్కారం కూడా వెతకబడింది. వాళ్ళు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. మేమే కాదు, మా జనాంగం అంతా కూడా మీ సున్నతి చేసుకోవడానికి ఇష్టమే, మీతో ఉండి వ్యాపార లావాదేవీలన్నీ చేసుకోవడం ఇష్టమే. బహుశా ఇది దేవుని తలంపేమో, నాకు తెలియదు, నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ ఇది దేవుని తలంపేమో, వాళ్ళందరూ కూడా సున్నతి పొందిన తర్వాత అప్పుడున్న ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళంతా కూడా దేవుని ప్రజలుగా పిలువబడేవారు. దేవుని యొక్క కార్యాలు వాళ్ళ యొక్క కుటుంబాల్లో జరుగుతూ ఉండేవి. అలా ఇష్టపడ్డటువంటి ఆ రాజు, తన కుమారుడు, వాళ్ళ యొక్క జనులందరూ కూడా సిద్ధపడ్డారు. సిద్ధపడ్డ రోజు అయిపోయింది. చివరిగా ఎక్కడికి వచ్చారు వాళ్ళు? 25, 34, 25. మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో ఇద్దరు, అనగా దీన సహోదరులైన సిమ్యోను, లేవీయు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపారు. ఎంత అన్యాయం చెప్పండి ఇది, ఎంత అన్యాయం. ఒక దేవుని కుమారుడు, పిలువబడ్డటువంటి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుని యొక్క జనాంగంగా పిలువబడుతున్నటువంటి సిమ్యోను, లేవి చేయాల్సినటువంటి పనైనా చెప్పండి? కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఎలా ఉంటాయనంటే, మూర్ఖంగా ఆలోచించి దేవుని ఎరిగినటువంటి వారంగా ఉండి, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారంగా ఉండి కూడా మనలో దుష్టుడు లేదా లోకాన్ని ఆసరా చేసుకొని, లేదా బంధువుల్ని, ఇంకెవరినైనా స్నేహితుల్ని, అన్యుల్ని ఆసరా చేసుకొని మన దగ్గర తీసుకొచ్చేటువంటి వాటి పట్ల ఎంతో కర్కశంగా, మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటాం. అదే దేవుడి చిత్తమా కాదా అనేటువంటిది కూడా ఆలోచించాం. చాలా భయంకరమైనటువంటి స్థితి. వాళ్ళ నిర్ణయము అప్పుడున్న ధర్మశాస్త్రం ప్రకారం ఎంత ఘోరంగా ఉందో, కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా ఇది ప్రభువుకి ఎంతవరకు ఇష్టమైంది, ఇది నేను చేసేది సరైనటువంటి క్రమంలో ఉందా లేదని ఒక 5 నిమిషాలు ప్రభు దగ్గర ప్రార్థనలోనూ దేవుని యొక్క వాక్యాన్ని ఎదిగి పట్టుకొని ఇది ప్రభు యొక్క చిత్తమా కాదనేటువంటి తలంపును కలిగి ఉండం మన జీవితాల్లో. ఆయన ఒక మాట చెప్తాడు, అద్భుతంగా దేవుడు తన మాటను చెప్తా వచ్చాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు ఎవరికి దాసులుగా ఉండొద్దు. ఎవరికి మీరు దాసులుగా ఉండాల్సిన అవసరం లేదు, దేవునికే మీరు దాసులుగా ఉండాలి. కానీ మనం ఎలా ఉంటామనంటే, కొన్నది తనే. మన బిహేవియర్ ఎలా ఉంటుందనంటే, ఒక మాట ఉంటుంది కదా, ఆయనే ముందుగా మనలను ప్రేమించను అంటే వన్ సైడ్ లవ్. అంటే ఎంత గర్రగా ఉంటామంటే, మనం ఆయనే కదా ప్రేమించింది. ఒక చెప్పాలంటే ఒక ప్రేమికులు ప్రారంభంలో ఉన్నప్పుడు ఒక ప్రేయసే ప్రియుడి పట్ల ఇంత వైఖరిని కలిగి ఉంటుంది. ఆయన నన్ను ఇష్టపడి వచ్చాడు కదా, నేను ఏం చేసినా సరే ఉంటాడు, భరిస్తాడు, అవసరమైతే ఇంకా నేను బెట్టు చేయొచ్చు, ఇంకా అలగవచ్చు, ఎంతైనా చేయొచ్చు, కావాల్సింది అడగొచ్చు అనుకుంటావు. ఈ ప్రియుడు కూడా నేను నా విధంగానే తన వైపుగానే ప్రేమించొచ్చాడు. ఎంతగా ప్రేమించాడనంటే, నీలో ఏ గొప్పతనం లేదు, నీకే సౌందర్యం కూడా లేనటువంటి పరిస్థితుల్లో నేను మన జీవితాల్లో మన నెత్తిపైన 100 రూపాయలు పెట్టి అమ్మాల్సి వచ్చినప్పుడు 10 రూపాయలకు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ దేవాదేవుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు, దేవుని పక్కన సింహాసనంలోనే ఉండి దూతలందరి చేత ఆరాధించబడతా ఉన్నటువంటి వాడు. ఎంత గొప్ప విషయం చూడండి. అంతగా ఆరాధించబడుతున్నటువంటి యేసు ప్రభువుని ఈ భూమి మీదికి, పశువుల పాక మీదికి నిందలేయడానికి, ఉమ్మి వేయడానికి, దౌర్జన్యం చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా లాక్కొని వెళ్ళి ఆ కలవరి కొండ పైన ఇష్టం వచ్చినట్టుగా బాధించి తన మీద వ్యాధిని, అపోహల్ని, ఎన్నో రకాలైనటువంటివి కూడా భరించేసి ఆయన ఆ విధంగా సిలువలో చంపేసి మన కొరకు ఇంత గొప్ప విడుదల తీసుకొని వచ్చి మనల్ని విడిపించి, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మనుషులకు, లోకానికి దాసులుగా ఉండకండి, నాకు దాసులుగా ఉండండి అని అంటే మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, నువ్వే మమ్మల్ని ప్రేమించావు, ఇంకా ప్రేమించు, ఇంకా మేము ఇలానే మా చిత్తానికి, మా ఇష్టానికి వచ్చినట్లుగా మనం చేస్తామన్నట్లుగానే ఉంటాయి క్రైస్తవుల జీవితాలు. అటువంటి స్థితిలో ఉంటే లేవి చేసిన తప్పే, షిమ్యోను చేసిన తప్పనే మనం చేస్తూ ఉన్నాం. అడగాలి, వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి. సున్నతి పొందాలనేటువంటి ఒక ఆనవాయితీ పెట్టుకున్నావే, అది ఎవరిచ్చారు? ఆ ధర్మశాస్త్రం నుంచి వచ్చింది. ఆ ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఇజ్రాయెల్ దేవుడు ఉన్నాడు, అబ్రహాం దేవుడు ఉన్నాడు. వీరందరిని దగ్గరికి వెళ్ళి సున్నతి పొందుతామన్నారు, వీళ్ళ పట్ల మేము ఏ విధంగా వ్యవహరించాలి అని చిత్తాన్ని కనుక్కోలేకపోయారు. కానీ ఎంత నాశనాన్ని మూట కట్టుకుంటా వచ్చారనంటే, ఎంత ఘోరమైనటువంటి రక్తపాతాన్ని వాళ్ళు చేస్తూ వచ్చారు. ఎంత బలహీనమైన వారిని చంపుతారో చెప్పండి. సున్నతి చేసుకొని బాధపడుతున్నటువంటి మనుషుల్ని ఎంత ఘోరంగా చంపుతూ వచ్చారనంటే,
వీళ్ళు దేవుని బిడ్డలని చెప్పుకోవడం కంటే ఆ అన్యులు వీళ్ళకంటే 100 రెట్లు నయం. ఇటువంటి స్థితిలో లేవీలు ఉంటా వచ్చారు. కానీ ఒక సమయం వచ్చింది దేవుని చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి డూ ఆర్ డై సమయం వచ్చింది. అప్పుడు లేవీలు మంచి నిర్ణయం తీసుకుంటా వచ్చారు. మన జీవితంలో ఎన్నో మార్లు దేవుని చిత్తాన్ని నుంచి పక్కకి వెళ్ళొచ్చు, కానీ ఒకనొక సమయం వస్తుంది, అప్పుడు దేవుని చిత్తాన్ని గట్టిగా పట్టుకోవాలి. తప్పులన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు మార్గం దగ్గర ఇది ప్రభు కొరకే నేను నిలబడతాననేటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. రండి, మనం చూస్తాం నిర్గమాకాండము 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు మోషే 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్ద కూడి వచ్చిరి. తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి వెళ్ళుచు బా ఏం పరీక్ష చెప్పండి, ఏం పరీక్ష అంటే మనకు బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు నవీన్ నేను ఎంత క్లోజ్గా ఉంటాము, ఇప్పుడు నవీన్ని పిలిచాడు దేవుడు. ఇప్పుడు నవీనే లేవీలు అనుకుంటే పిలిచాడు, నేను దానికి సిద్ధమన్నాడు, నీ పక్కనున్న సాగరన్నయ్యనే నువ్వు చంపాలి అన్నప్పుడు లేవీలు ఏం చేస్తా వచ్చారు చెప్పండి. అంటే దేవుని మీద ఎంత అంటే ఆయన చిత్తాన్ని ఒప్పుకునే విషయంలో, దేవుని నమ్ముకునే విషయంలో, ఆయన చిత్తమే జరిగించగలనుకునే విషయంలో నా పక్షాన ఉన్న వాళ్ళందరూ రాండేనంటే అక్కడ రావడానికి చాలామందికి అవకాశం ఉంది. వాళ్ళంతా కూడా విడిపించబడ్డ వాళ్ళే, ఎర్ర సముద్రం నుంచి వాళ్ళంతా కూడా విడిపించబడ్డ వాళ్ళే, కానీ అక్కడికి రాలేకపోతున్నారు. కారణం ఏంటి? స్పష్టంగా బలంగా దేవుని యొక్క చిత్తాన్ని కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పైన వచనంలో ఉంటుంది. ఏం చేస్తా వచ్చారు వాళ్ళంతా? 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను, వారి విరోధులలో అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఏంది అనుకోవచ్చు బహుశా. చూడండి, లేవీలు అహరోను కూడా విడిచిపెట్టాడు, అహరోనే కదా మమ్మల్ని విడిచిపెట్టింది అని ఆగిపోలే. మోషే వచ్చి ఒకటే మాట, ఇటు రావాలి, కత్తులు తీసుకోవాలి, చంపాలి. అక్కడ దేవుడు చెప్పలా మీరు కత్తి వాడండి, సున్నతి ఎవరైతే చేయబడ్డారో, మీ చెల్లిని ఎవరైతే చెరిపారో వారిని చంపేయండి అని కత్తి పట్టుకొని చెప్పలా దేవుడు. ఇక్కడ చెప్పాడు దేవుడు. అక్కడ తప్పు చేశారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతమందిలో తన సహవాసంలో బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, కలిసి పెరిగిన వారు ఉంటారు, ఎన్నో చెప్పుంటారు. బహుశా వాళ్ళు కూడా చెప్పుంటారు, ఆ లేగ దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఆయన కాదు కదా మనల్ని విడిపించింది సర్వోన్నతుడైనటువంటి దేవుడు కదా, సర్వశక్తిమంతుడైన దేవుడు కదా. ఏ విధంగా విడిపించాడు? తన శక్తినంతా మన పైన మనం విడిపించడానికి వాడుతూ వచ్చాడు కదా. ఒక 40 రోజులు వేచి ఉండలేరా? మోషే కిందికి రాడా? ఇంత గొప్ప అద్భుతంగా మనల్ని నడిపించిన దేవుడు ఎందుకు రాడు, ఎందుకు నడిపించడు, ఇక ముందు మనతో ఎందుకు మాట్లాడు అని లేవీలు బహుశా ఈ పక్షాన్ని ఎవరైతే ఉన్నారో ఈ పక్షమున ఉన్నవారు రండి అన్నప్పుడు రానటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా చెప్పుండొచ్చు, కానీ రాలే. కానీ వాళ్ళలో మాత్రం ఒక బలమైనటువంటి నిర్ణయం, దేవుని చిత్తాన్ని చేయాలనేటువంటి బలమైన నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు వచ్చినా రాకపోయినా దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, ఆయన ఆలోచన సదాకాలము నిలుచును. ఎక్కడా కూడా ఆయన దేవుని యొక్క మాటను తీసివేసేటువంటి దేవుడు కాదు. చెప్తే వస్తా అంటే వస్తాడు, పంపిస్తానంటే పంపిస్తాడు అని దేవుని చిత్తాన్ని మాత్రమే. అక్కడ దేవుని చిత్తం అని ఎలా తెలుసుకోగలమనంటే మోషే రావాలి, వచ్చే వరకు ఉండాలి, ఇది దేవుని చిత్తం. అది ఎవరైతే ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి దానికి పూజించకుండా సంబరాలు చేసుకోకుండా ఉంటారో వాళ్ళు దేవుని చిత్తాన్ని చేయగలిగేవారు. వచ్చిన తర్వాత మోషే ద్వారానే నేరుగా ఒక చిత్తం చెప్పబడింది. ఏం చేయాలనంటే మీరు కత్తిని ధరించుకుని వాళ్ళందరినీ కూడా చంపేయాలి. ఆలోచించలా. అక్కడ కత్తి వాడారు తన చెల్లి దగ్గర, తన చెల్లి విషయంలో లేవీలు, ఇక్కడ లేవీలంతా కూడా కత్తి వాడారు. అక్కడ దేవుని చిత్తం లేదు, ఉగ్రతకు పాత్రులుగా ఉంటా వచ్చారు. ఎప్పుడైతే ఇక్కడ దేవుని చిత్తాన్ని నమ్ముకున్నారో దేవుని కొరకు మొట్టమొదటిగా తన కార్యంలో దేవుని చిత్తాన్ని ఎరిగి బలంగా నిలబడ్డ లేవీలుగా, యాజకులుగా, దేవుడు పరిశుద్ధమైన స్థలంలో వాళ్ళకి తప్ప ఇంకొకరికి అవకాశం. ఈనాడు నువ్వు కూడా దేవుని చిత్తాన్ని ఇంతగా ఒకవేళ జరిగి ఉండొచ్చు మన పూర్వపు జీవితంలో,
మన ఆత్మీయ జీవితంలో ఎన్నో జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పటికైనా దేవుని చిత్తాన్ని ఎరగగలిగే వారంగా ఉంటే ఆయన యొక్క పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారం అవడానికి ఈ అడ్డంకుని దాటుకొని ముందుకెళ్ళేటువంటి వారంగా మనం ఉంటాం. రెండవదిగా మనం అందులో ఉన్నటువంటి తలంపుని చూసుకుందాం. ప్రతి సత్కార్యములో ఫలింపు. అదే కొలసి 1వ అధ్యాయము, ప్రతి సత్కార్యములో ఫలింపు చదువుకుందాం. ప్రతి సత్కార్యములో సఫలులగుచు. చాలము. ప్రతి సత్కార్యంలో కూడా ఎప్పుడైతే మనం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించామో మన లైఫ్ ప్రారంభం అయిపోవాలి. అంటే ఎలా ఉండాలనంటే మనకు చాలా దీని విషయమే చాలా రిఫరెన్స్లు మనం చూసుకోవచ్చు. లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. చాలు, మన జీవితంలో మారు మనసు అనేది వచ్చింది. యోహాను చెప్తా ఉన్నాడు, పరిసయ్యులు వీళ్ళంతా కూడా అంటే ఒక ఆనవాయితీగా వెళ్ళి బాప్తీసం తీసేసుకుంటే అయిపోతుంది అనుకుంటారు. కానీ తను స్పష్టంగా చెప్తా ఉన్నాడు, అటువంటి హృదయం కలిగి ఉన్నటువంటి ఈనాటి యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారు కూడా ఒకవేళ అటువంటి ఆలోచన కలిగి ఉంటే ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుని యొక్క పిలుపుకు అదే మనం ఫలించే వారంగా ఉండాలి. ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడ ఆగిపోవడానికి లేదు. అందుకే దేవుడు ఏమంటాడు, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. ఫలించును అంటే ఏమవ్వాలి? గోధుమ గింజ బాగుంది, గోధుమ గింజ బాగుంది, మంచి రకం, చాలా బాగుంది చూడడానికి అని పట్టుకొని ఉంటామని చెప్పండి. విత్తనాలు తీసుకుని వచ్చి చెప్పండి, ఎన్ని రోజులు పెట్టుకుంటాం చేతులు? అట్లా ఏం చేయాలి? దాన్ని భూమిలో పాతి పెట్టాలి, అది చావాలి. బయటకు వచ్చిన తర్వాత దాని ఫలాలన్నీ కూడా ఎందుకొరకైతే దాన్ని మనం తీసుకొచ్చామో దాని యొక్క ఆ ఫలాలు అవన్నీ కూడా మనం అనుభవించగలం. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, గోధుమ గింజ చావనిదే ఏ విధంగా మొలకెత్తి ఫలించదో ఖచ్చితంగా ఒక క్రైస్తవుడిగా క్రీస్తులో నువ్వు చచ్చి బ్రతికితేనే నీ జీవితంలో ఫలం అనేది ప్రారంభమవుతుంది. చచ్చావా? మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ విషయంలో నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావు, ఏ విషయంలో నా ఈ పాపాన్ని దేవుడు బయటపెట్టాడు అనుకున్నామో ఆ విషయమై ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. గోధుమ గింజ చనిపోయింది, తన పని తను చేస్తూ ఉంది, నువ్వు చచ్చావా అని అడుగుతా ఉన్నాడు దేవుడు. స్పష్టంగా నువ్వు నేను మన జీవితాల్లో చూస్తే చాలా విషయాల్లో చనిపోం, బయటకు వచ్చేస్తాం. మట్టి నుంచి గోధుమ గింజ కొన్ని మార్లు పక్షులు తీసుకొస్తుంది, కొన్ని మార్లు గాలి తీసుకొస్తుంది, మట్టి చెదిరిపోయి. కానీ మనం ఏం చేస్తామంటే మనకే స్వతహాగా ఏముంటుందంటే బయటికి రావాలని ఉంటుంది, బయటికి వచ్చేయాలి అనేటువంటి తలంపు ఉంటుంది. కానీ దేవుడు మనల్ని తన ఫలింపులోకి తీసుకొని రావాలంటే 100కి 100% మన చనిపోవాలంతే. ఎక్కడైతే నీ జీవితం నువ్వు ప్రారంభమైంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడ ముగిసిందో అది నీ పాత జీవితం. అది ఎందుకు వస్తూ ఉంది మళ్ళీ? అందుకే ఒక భక్తుడు తన అనుభవాన్ని పంచుకుంటూ వచ్చాడు. భక్త్ సింగ్ గారి మాటలు విన్న తర్వాత అంటే నేరుగా వినలేదు, వాళ్ళు చెప్తా ఉంటే విన్నాడు. రక్షింపబడ్డాడు. చాలా ఘోరమైనటువంటి వ్యక్తి, చాలా పాపాలు చేశాడు. యేసుప్రభు అనే దేవుడు ఈ పాపాలన్నింటినీ విడిపించడానికి ఉన్నాడు. ఈ పాపాలన్నీ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత పోతాయన్నప్పుడు మొదటిగా ఆనందం వేసింది, తర్వాత సందేహం వచ్చింది, తర్వాత దేవుని నమ్మిన తర్వాత మాటలు విన్న తర్వాత ఆదరణ వచ్చింది. పాపాలను ఒప్పేసుకున్నాడు, చాలా తేలిగ్గా అయిపోయాడు. ఆయనకి ఎంత సంబరం చేయాలనిపించిందంటే ఈ విషయమై అందరికీ అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఇన్లాండ్ లెటర్స్ ఉండేవి. బంధువులందరికీ కూడా ఇన్లాండ్ లెటర్ కొట్టించాడు. ఏమని కొట్టించాడనంటే, ఫలానా ఆశీర్వాదం అనేటువంటి సహోదరుడు చనిపోయాడు, ఆయన కార్యక్రమానికి మీరంతా రండి, ఆయన చూడాలి అని చెప్పి అందరు కొట్టిస్తే అన్ని పనులు వదిలిపెట్టుకొని అందరు వచ్చారు. ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్కి అందరూ అక్కడ వచ్చున్నారు. మొట్టమొదటిగా ఒక బృందం వచ్చింది, ఒక ఊరు నుంచి ఒకరు వచ్చారు, కూర్చున్నారు. ఏంటి ఆశీర్వాదం, నువ్వు ఇట్లా పత్రిక కొట్టించావు, నువ్వు ఇదేంటి అంటే అడగలేరు కదా, నువ్వు చచ్చిపోయావు అని ఎవరు అడగలేరు కదా, ఎలా అడుగుతారు మరి? అంటే వాస్తవానికి హృదయంలో చనిపోవాలని ఉండొచ్చు, వాడు ఏదో అపకారం చేసిన కార్యాన్ని బట్టి. కానీ ఎదర మాత్రానికి ఇట్లా పెట్టుకొని అడుగుతా ఉన్నారనమాట, బ్రతికుండడం మంచిదే అన్నట్టు మొహం పెట్టి అడుగుతా ఉన్నప్పుడు, ఆగండి ఇంకా చాలామంది రావాలి అని వాళ్ళందరి కొరకు చైర్స్ ఆహారం అంతా సిద్ధపరిచి కూర్చోబెట్టాడు పక్కన.
ఇంకా వచ్చారు, కూర్చోబెట్టారు. అదే ప్రశ్న, ఏంటి ఏంటి అని. నవ్వు, బాధ. చనిపోలేదని బాధో తెలియదు, బతుకున్నాడని బాధో తెలియదు. జరుగుతూ ఉంది, వచ్చారు, కూర్చోబెట్టాడు, అయిపోయింది. ఎందుకు ఇలా చెప్పావంటే స్టేజ్ ఎక్కాడు. స్టేజ్ ఎక్కిన తర్వాత ఏంటి చనిపోయావని నువ్వు ఇట్లా పెట్టావేంటి అని. అందులో ఉంటాడు కదా పెద్దరికం తీసుకున్న వాళ్ళు, సమయం చాలా వృధా అయిపోద్ది, లోకంలో చాలా పనులు చేయాలి కదా, మా సమయం చాలా వృధా అయిపోతుందని కొంచెం గట్టిగా మాట్లాడితే తను ప్రారంభించాడు. అవును, నీ చెప్పింది వాస్తవమే. నా జీవితంలో నేను ఇంతవరకు సిగరెట్ తాగా, వ్యభిచరించా, మోసాలు చేశా, డబ్బు కొరకు అడ్డమైన పని చేశా, నా భార్యతో సమాధానం లేదు, బంధువులతో సమాధానం లేదు, ఎంత నరకాన్ని, సమాధానం లేని జీవితాన్ని, అశాంతిలో బ్రతుకుతా వచ్చాను నేను. నా జీవితంలో ఒకానొక మాట నన్ను బ్రతికించింది. దేవుని యొక్క మాట నా పాప భారానంతటిని కూడా తీసేసింది. ఒక దేవుడు, యేసు ప్రభు, నా పాప భారానంతటిని కూడా తీసుకొని తను మోస్తా వచ్చాడు, నా కొరకు సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆశీర్వాదం కంటే ముందు ఏదో పేరు ఉంటుంది కదా, ఆ మనిషి లేడు, చనిపోయాడు అని ఒక పెట్టి కూడా చేయించాడు తను. ఆ పెట్టెలో చూడండి, ఆ పెట్టెలో ఆ మనిషికి సంబంధించినవన్నీ, ఆ మనిషే, ఆ పాత మనిషి అందులో ఉంటాడు చూడండి అని చెప్తే సిగరెట్ ప్యాకెట్లు, స్వాతి పుస్తకాలు, ఇంకా నవలా పుస్తకాలు, ఇంకా రకరకాలైనటువంటివి అందులో ఉన్నాయి. రకరకాలైనటువంటివి ఎంత పాడు పని చేసుకుంటా వచ్చాడో, ఏ గుర్తులైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో. ఇది ఇప్పుడున్నది నేను కాదు, నేను బ్రతికా, ఆ మనిషి అక్కడ చనిపోయాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, చాలామంది విశ్వాసులు ఏం చేస్తామంటే ఆ బాక్స్ పైన ఉన్న డోర్ని తన్నుకొని బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇది దేవుడికి ఇష్టమైనటువంటిది కాదు. చనిపోయాము అంటే చనిపోవాల్సింది అంతే. తను యథార్థంగా తన యొక్క మరణాన్ని, పాత జీవితపు మరణాన్ని ఒప్పుకొని అంతగా చనిపోయినటువంటి వాడుగా ఉంటా వచ్చాడు. మన జీవితాల్లో కూడా అలా చనిపోని కారణం చేతే మనలో ఫలింపు ఉండదు. అసలు చనిపోని దానికి ఏ విధంగా ఫలింపు వస్తుంది చెప్పండి? నీకు నువ్వు చనిపోకపోతే నీలో నుంచి ఫలింపులు ఎలా వస్తాయి? నువ్వు అబ్జర్వ్ చేసావు ఎప్పుడైనా? యేసు ప్రభుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో అయినాయి. ఏదైనా మన కొరకు ఫలింపనంటే భౌతికమైన ఆశీర్వాదాలు చెప్పకండి, మనం అవి చెప్పుకోవద్దు. అది ఫలింపే కాదు దేవుని దృష్టిలో, అది ఫలింపే కాదు. అందరికీ జరుగుతూ ఉంది. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంచి మార్క్స్ తీసుకొని వచ్చారు, వాళ్ళకంటే పైన ఉన్న వాళ్ళు, మెరుగున్న వాళ్ళు హిందువులై ఉంటారు. అది ఫలింపనంటే మనకు అవమానం వస్తుంది, అక్కడ దేవునికి కూడా అవమానం వస్తుంది. అది ఫలింపు కాదు, అది దేవుడిచ్చిన శక్తే. మనం దేవుని మీద ఆధారపడతాం, దేవుడే మనకు శక్తిని ఇస్తాడు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము ఫలింపు అంటే ఏంటంటే ఆయనలో చనిపోయి ఆయనలో ఎప్పుడైతే మనం లేస్తామో అప్పుడు మనలో ఫలింపు అనేది ప్రారంభమవుద్ది. అదే యేసు ప్రభు మన జీవితాల్లో కోరుకునేది. చనిపోవాలని కోరుకుంటా ఉన్నాడు. ఇంకా మన పాత జీవితంలో ఏవైతే ఉంటా వచ్చాయో, కోపం ఉంటుంది, అది బయటకు వస్తూ ఉంటుంది. చనిపోయినట్ట బతికినట్ట ఆశ ఉంటుంది, డబ్బు మీద ఆశ ఉంటుంది, అది చనిపోయాం, పాతి పెట్టాం అనుకుంటాం. ఇది క్రీస్తుకి ఏమైనా డబ్బు ప్రేమ ఉందండి? క్రీస్తుకి డబ్బు ప్రేమ ఉందా? లేకపోతే క్రీస్తుకి ఇంకా నగల పిచ్చి ఉందా? లేకపోతే ఇంకేదైనా ఉందా యేసు ప్రభు వారికి? మరి క్రీస్తులో నేను చనిపోయాను అని రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఒప్పుకుంటా వచ్చాం. ఏమని ఒప్పుకుంటా వచ్చాం? 10వ అధ్యాయం 9వ వచనం తీయండి. అదేమనగా చాలు. అంటే ఇదంతా జరిగిందిగా మన జీవితంలో. ఈ మాడ్యూల్ అయిపోయింది మనకి. ఇది అయిపోయిన తర్వాత మన రక్షణలోకి వచ్చాం. ఏమంటాడు 9వ వచనం? యేసు ప్రభువని. యేసు ప్రభు అని అంటే ఇంకొక మారు మాట ఉండొద్దు. యేసు ప్రభు అని ఒప్పుకున్న తర్వాత భర్త ఉండొద్దు, అక్కడ భార్య ఉండొద్దు, పిల్లలు ఉండొద్దు, అసలు ఎవ్వరూ ఉండొద్దు నీ కొరకు. బహుశా శరీరతత్వంగా వాళ్ళు ఉండొచ్చు, కానీ నిన్ను నిర్ణయించేది, నీ పైన ప్రభుత్వం చేసేది యేసు ప్రభు అయి ఉండాలి. చనిపోవడం అంటే అది క్రీస్తులో బ్రతకడం అంటే ఆయన ప్రభువుగా ఒప్పుకోవడం. యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకుంటా వచ్చాం. యేసు ప్రభుని ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన ప్రభు కానట్టుగా ప్రవర్తించడం మనం ఫలించడానికి ఏమాత్రం కూడా ఉపయోగపడదు. మన ఫలింపులోకి రాము. కాబట్టి మన జీవితాల్లో ఆ ఫలింపు అనేది సరిగా జరగదని చెప్పుకోవాలి. చూడండి, ఎప్పుడైతే అబ్రహాం తన జీవితంలో తన భార్య మాట విని తొందరపడి అంతకు ముందుగానే పిల్లల కొరకు పెళ్లి చేసుకుంటా వచ్చాడో, ఇస్మాయిల్ కంటా వచ్చాడు. మనకు తెలిసిందే, ఇస్మాయిల్ కంటా వచ్చాడు. ఎప్పుడైతే దేవుని చిత్తం కొరకు తను కనిపెట్టుకొని తన శక్తిని మొత్తం వదిలేసి, అంటే చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి తన గర్భాన్ని తెరచి దేవుడే తన బిడ్డని ఇచ్చినట్టుగా ఇస్సాకుని తీసుకొని వెళ్ళి వాళ్ళకి బహుమతిగా ఇచ్చాడు. ఇక్కడ వాళ్ళ గొప్పతనం ఏమీ కూడా
ఇంతగా చచ్చిపోవాలి, నీ నుంచి ఒక ఫలింపు బయటికి రావాలంటే అంతగా చచ్చిపోవాలి. చచ్చిపోయిన మనిషి మళ్ళీ లేవడానికి ప్రయత్నం చేశాడు అబ్రాహాం. ఎలా? ఇస్సాకు మీద అతి ప్రేమ చూపించటం. బాగా ఇష్టంగా ఇస్సాకు నా కొడుకు, దేవుడిచ్చిన కొడుకు, దేవుడిచ్చిన కొడుకు, దేవుడిచ్చిన కొడుకు, దేవుడిచ్చిన కొడుకు అంటా ఉన్నాడు, కానీ కొడుకేలే చూస్తున్నట్టున్నాడే అని దేవుడు మళ్ళా తను చచ్చాడా బతికాడా, తన పాత అబ్రహాము చచ్చాడా బతికాడా అనేటువంటి పరీక్షను ఆ కొండపైన పెడతా వచ్చాడు. పెట్టాడా లేదా? పరీక్ష పెట్టినప్పుడు 100కు 100% మార్కులతో పాస్ అవుతూ వచ్చాడు. తన పాస్ అవడమే కాదు, ఆ ఇస్సాకు నుంచి, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు నుంచి ఈరోజు జనాంగం యేసు ప్రభు ద్వారా మనందరం కూడా రక్షింపబడతా ఉన్నాం. చూడండి, తన తీసుకున్న నిర్ణయం ఇప్పటికి కూడా ఆ విధంగానే ఉండి, ఏ నిర్ణయం అయితే నువ్వు తీసుకున్నావు అబ్రహాం, ఆ నిర్ణయం ఇదని చెప్పి ఇంకా ఎక్కిరిస్తూ ఉంది అబ్రహాం ప్రజల్ని. ఇస్మాయిల్ ప్రజలు ఇంకా కూడా ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి సంతానానిపై నిరంతరం యుద్ధం. చూడండి, ఒక పని తీసుకున్నటువంటి నిర్ణయం మనలో సంపూర్ణంగా చావకపోవడం ద్వారా వచ్చేటువంటి క్రియ చివరి వరకు కూడా మనల్ని ఈ విధంగానే వేధిస్తూ ఉంటుంది. ఒక ఇస్మాయిల్ ఇస్సాకు ప్రజలను ఏ విధంగా వేధిస్తూ ఉన్నాడో, మన జీవితాల్లో కూడా ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభువులో సంపూర్ణంగా చనిపోని కారణం చేత చేసేటువంటి క్రియ మనల్ని ఏం చేస్తుందంటే, చనిపోయిన తర్వాత మనం చేసేటువంటి క్రియలకు అడ్డుగా వస్తుంది. కానీ సరే, మనం భరించాలి, శ్రమైన పడాలి. అబ్రహాం వలె చివరి వరకు ఆయన నమ్మాలి, అది నీతిగా ఎంచబడుతుంది. కాబట్టి అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మన నుంచి ఆశపడతా ఉన్నాడు. చచ్చిపోయినదే తిరిగి జన్మిస్తుంది, అది గోధుమ గింజ అయినా, చనిపోయిన నీ పాత జీవితం నుంచైనా. కాబట్టి అటువంటి అనుభవంలో మనం లేకపోతే, ఏవైతే నీ పాత జీవితంలో ఉండి ఇంకా నీ వైపు తొంగి చూస్తూ ఉన్నాయో వాటిని సంపూర్ణంగా చంపేసేటువంటి జీవితంలోకి మనం వద్దాం. మూడో విషయం, అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టుట. అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెడతా ఉన్నావా చెప్పండి? మన జీవితాల్లో రక్షణ పొందిన తర్వాత పౌలు చెప్తా ఉన్నాడు కొలసీ సంఘానికి, అంతగా ఉన్నటువంటి వాళ్ళే అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టట్లేదంట. కొన్ని విషయాల్లో బహుశా మరి బాధ పెడతా ఉన్నారు. అందుకే ఒక మాట, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 15-17 వచనాలు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము  ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏది గర్వం అనబడతా చెప్పండి? గర్వం అంటే ఏంటి? ఒక్క మాట చెప్పినమంటే వింటాం, దాని గర్వం అంటాం అనం. సరే, 2 సార్లు చెప్పారు, గర్వం అనం. అరే చెప్పినప్పుడు బహుశా మొదట వినలేదేమో కానీ రెండోసారి విన్నారు. ఎన్ని మార్లు చెప్పినా సరే ఆ పని చేయట్లేదంటే నీకెంత గర్ర పట్టిందిరా అంటాం, అంతే కదా? అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, చెప్పాడు చెప్పే విధంగా చెప్పాడు, నశించే వారిని నశింపజేశాడు, తన ప్రవక్తలను పంపించాడు. ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా కూడా రక్షింపబడ్డారు. కొరింథీలో ఉంటుంది, వీళ్ళంతా కూడా ఆ మేఘస్తంభం ద్వారా, వాటి దీపస్తంభం ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా కొత్త నిబంధన కాలంతో పోల్చి చూసుకున్నప్పుడు రక్షింపబడ్డారు. మారు మనసు, రక్షణ, బాప్తిసం అనేటువంటి అనుభవంలోకి వచ్చిన ఇజ్రాయెల్ ప్రజల యొక్క నడక, ఆ కనాను దేశం కొరకైనటువంటి నడక, ఈ నడక ప్రారంభమవుతా ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆగడాలను బట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడనంటే, చాటుగా వాళ్ళ గర్వాన్ని బట్టి చాటుగా ఏడ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అంటే వీళ్ళు సంతోషపెట్టారా దేవుణ్ణి? ఏం చేశారు? వీళ్ళు బాధ పెట్టారు. ఎంత దుఃఖం! వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళ గర్వాన్ని బట్టి ఎంత నిర్ణయం, ఎంత బాధ యేసు ప్రభు వారికి. ఒకవేళ మన జీవితంలో కూడా ఇటువంటి విషయాలు ఎక్కడైనా సరే దేవుణ్ణి బాధ పెట్టే వారంగా ఉన్నావా? ఏది బాధో తెలుసు, మనకు తెలుసు స్పష్టంగా. ఈ విషయం దేవుని బాధిస్తుందా, నేను చేసేది ఇది దేవుణ్ణి సంతోషపెడుతుందా అనేది మనకు తెలుసు. కాబట్టి ఆ విషయంలో ప్రభు దగ్గర స్పష్టంగా మనం అడగగలిగి, తన చిత్తాన్ని మాత్రమే, ఏది సంతోషం ప్రభువా నీకు, ఏది చేస్తే నువ్వు సంతోషపెడతావు అనేటువంటి ఆలోచన కలిగిన వారంగా మనం ఉంటే దేవుడు ఎంతో ఇష్టపడతారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మొదటి అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా
అంటే ఏంటి? యేసు ప్రభువారిని తప్ప మనం ఎవరిని సంతోషపెట్టే కార్యం వైపుగా అడిగేసినా సరే మనం ఎవరిని సంతోషపెడుతున్నాం అనేది దేవుడు స్పష్టంగా ఇచ్చేశాడు. మీరు నన్ను సంతోషపెట్టాలి. అది లోకంలో ఉన్న వాళ్ళకి బాధ అనిపించవచ్చు గాక, కానీ మీరు నన్ను సంతోషపెట్టాలి. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, నా సొత్తు. మీరు నన్ను సంతోషపెట్టడానికే ఉన్నది. ఆ సంతోషంలో నీకేం దుఃఖం లేదు, నీకేం బాధ లేదు, నీకేం నరకం లేదు. ఇక్కడ భూలోకం మీదే పరలోకాన్ని అనుభవించవచ్చు నువ్వు. రెండో మాటగా చచ్చిపోయినటువంటి అనుభవంలో నువ్వు ఉంటే భూలోకంలోనే పరలోకం అనుభవిస్తావు. అలా విధంగా ఫలించినప్పుడు నాకు సంతోషం వస్తుంది. కానీ నువ్వేం చేస్తావు? మనుషులను సంతోషపెట్టేటువంటి వారుగా మన జీవితాలు ఉంటే ఇది గత జీవితంలో నీకు చెల్లుబాటు అవుతుందేమో మన జీవితాల్లో. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే 2వ వచనం నుంచి, మీరు వాటిని చేయొచ్చు. వేటిని చేయొచ్చు? అపరాధాలు, పాపాలు ఇవన్నీ చేయొచ్చు. చచ్చిపోయినటువంటి వారంగా ఉన్నాం. తర్వాత వాయు అవిధేయులైన వారిని అది ఏ ధర్మం? దేవుని ధర్మం కాదు. ప్రపంచానికి ఒక ధర్మం ఉంది, వెళ్ళకపోతే బాగోదు. ఇది ఒక ధర్మం, రక్షింపబడక ముందు. ఇదొక ధర్మం, చెప్పకపోతే బాగోదు. ఇదొక ధర్మం, 4 లేదా 5, దాని గురించి సంఖ్య నాకు సరిగ్గా తెలియదు, ఇంతమంది వెళ్ళాలి. ఇది లోక ధర్మం. ఇన్ని గంటలకు స్టార్ట్ అవ్వాలి, ఇదొక ధర్మం. ఈ ధర్మాలన్నీ కూడా మునుపు పాటించారు. అది పాపమైనా పర్లేదు, పాటించేసుకుంటూ వెళ్ళిపోయాం మనం. అది పాపం అనే ఆలోచనే లేదు, పాటించుకుంటూ వెళ్ళిపోయాం. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే స్పష్టంగా, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ జీవితంలో గతంలో ఇవన్నీ జరిగాయి. లోకాధిపతి అయినటువంటి సాతానుని ఏం చేస్తా వచ్చారు? వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. అంటే మునుపు ఏం చేశారు? ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నారు, సంతోషంగా ఉన్నా అనుకున్నారు, అయిపోయింది. కానీ అవి నాకు సంతోషాన్ని కలిగించవు. ఇప్పుడు ఈ జీవితంలో వాటిని వదిలిపెట్టాల్సిందే. ఏం చేస్తూ ఉండాలంట? 3వ వచనం, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యాం. ఇవన్నీ చేయడాన్ని బట్టి పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం కాదు. దేనికి పాలివారమయ్యాం? అప్పుడు దైవోగ్రతకు పాలివారమైనాం. దైవోగ్రతకు పాలివారమైన మనలందరినీ కూడా తన యొక్క దయాలత్వాన్ని బట్టి, తన కరుణను బట్టి మనల్ని విడిపించినటువంటి దేవుడు తనకు దాసులుగా ఉండి తనను సంతోషపెట్టమంటా ఉంటే, తిరిగి నా జీవితంలో ఇది ఉంది కదా, అప్పుడు నా మనసుకి దీనివల్ల సంతోషం కలిగింది కదా, నా శరీరానికి దీనివల్ల సంతోషం కలిగింది కదా, నా కుటుంబానికి దీనివల్లే సంతోషం కలుగుతూ ఉంది కదా అని దానికే సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటే నీ రక్షణ, నీ మారు మనసు దేని కొరకై ఉంది అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మనం ప్రభు బలలో యోగ్యంగా చేయవేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి తీర్మానం తీసుకోకపోతే ఈ విషయంలో మన యోగ్యులం కాదని చెప్పుకోవాలి. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మునుపు ఇటువంటి స్వభావం మీలో ఉంది, ఇంకను కూడా నన్ను సంతోషపెట్టకుండా మునుపు ఏ విధంగానైతే ఉన్నారో ఆ విధంగానే ఉంటే ఏమి ప్రయోజనం? మన జీవితాలు మారాయని చెప్పుకోవడానికి. కొలస్సీ సంఘమా, మీరు చాలా బాగున్నారు, పరిచారకుడు మాటలు సంఘంగా మంచిగా వింటున్నారు, కానీ వాళ్ళల్లోనే తనకు కనబడుతున్నటువంటి లోపాలు ఇవి. బహుశా మరి మన జీవితాల్లో, మన ఆత్మీయతలో మనం ఎలా ఉన్నామో మనకు తెలుసు. ఎటువంటి లోపాలు మనకు దొర్లుతూ ఉన్నాయో మన హృదయంలో మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి సమయంలో ఖచ్చితంగా యేసు ప్రభువారు నాతోనే మాట్లాడుతున్నాడు. నాలో ఏదో లోపం ఉన్నప్పుడు నా లోపాలని ప్రభు దగ్గర కనబరుచుకొని వీటి పట్ల మన పశ్చాత్తాపడిన వారంగా ఉంటే దేవుడు వీటిని తీసివేసి మంచి జీవితాన్ని, మంచి ఫలింపు కలిగిన జీవితాన్ని, సంతోషపరిచే జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. మనుషులను సంతోషపెడితే నాశనానికే తప్ప దేనికి మనం వెళ్ళాం. ఒక వ్యక్తిని చూస్తాం, ఏం ప్రయోజనం చెప్పండి? రండి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మొదటి వచనం చదువుకుందాం.
ఉమ్, 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 ఉమ్. ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనం చేయకు ఉండేను. ఇది రాజు పరిస్థితి అని చెప్పండి. మూతి ముడుచుకొని ఏం చేస్తా వచ్చాడు? కోపంతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనం చేయకయు ఉండేను. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనం చేయక ఉండేదేమని అతన్ని అడుగగా తాను మొత్తం చెప్తా వచ్చాడు. ఏమేమి జరుగుతూ ఉందో, ఏం జరిగిందో చెప్తా వచ్చాడు. నాబోతుని అడిగాడు, నాబోతు ఇవ్వనని చెప్పాడు. సరే ఇవ్వనన్నప్పుడు ఎవరితోనో పెద్దలతో మాట్లాడించాలి కదా, తనకున్న జ్ఞానం మేరకు మాటల ద్వారానో మాట్లాడాలి. ఇంటికి వచ్చాడు, మూతి ముడుచుకొని పడుకున్నాడు. అది మగోడు ముఖ్యంగా రాజు యొక్క లక్షణమే కాదు. తర్వాత చూడండి, ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. సరే వాళ్ళ జీవితాల్లో మనం చూసేటప్పుడు కొన్ని విషయాలు మనం ఇందులో నుంచి తీసుకోకపోయినప్పటికీ 7వ వచనం నుంచి చూస్తే, అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు పాలనము చేయటలేదా అంటే ఆమె చెప్పకపోతే నీకు తెలీదా అంటే ఎంత బాగా రాజ్యపాలన చేస్తున్నాడో చూడండి. తన భార్య వచ్చి గుర్తు చేస్తే కానీ నువ్వు రాజ్యపాలన చేయట్లేదా అంటే వాళ్ళు ధైర్యం తెచ్చుకొని రాజ్యపాలన చేసేటువంటి గొప్ప రాజు. తర్వాత లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుము, నేనే ఇజ్రాయేలుడైన నాబోతు తోట రాక్షస తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి. ఇక్కడ దీని యొక్క సమరీ మనం చూస్తే, భర్తని సంతోష పెట్టడం కొరకు భార్య దేవుని యొక్క ధర్మశాస్త్రానికి అనుగుణంగా కాకుండా ఒక అన్యాయపు పని చేసి తన భర్తను సంతోష పెడతాం. ఇది దేవునికి ఇష్టం లేని కార్యము, 100% దేవునికి ఇష్టం లేని కార్యము. అటువంటి సమయంలో భర్త భార్యకి చెప్పాలి, ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇది దేవుని పట్ల, ఇశ్రాయేలు యాకోబు దేవుడైనటువంటి వాడు, అబ్రహాం దేవుడైనటువంటి వాడు ఉన్నాడు, చూస్తాడు, ఆయన ప్రవక్తలు వస్తారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం, ఏం జరిగితే ఏలియా నుంచి ఏమొస్తుందో మనకు తెలియదు అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క నిర్ణయం ఎలా ఉందంటే, అబద్ధ సాక్షులు ఇద్దరు తీసుకొని వచ్చి దేని కొరకు? భర్తని, అలిగి పడుకున్నటువంటి భర్తని సంతోషపెట్టదు. ఇట్లా భర్తని సంతోషపెట్టాలనేటువంటి తలంపు కలిగిన యెజబెలు తీసుకున్న నిర్ణయం ఏం చేస్తూ వచ్చిందంటే, తనకు కుక్క చావుని దేవుణ్ణి సంతోష పెట్టాలనంటే మంచి పనులు చేయొచ్చు, అక్కడ మనుషులకు కూడా సంతోషం కలుగుద్ది. ఇది దేవుని చిత్తం కాదు, ఇది దేవునికి ఇష్టం కాదు. దేవునికి సంతోషంగా నడుచుకోవడం అంటే పేదలను ఆదరించాలి, దరిద్రులను ఆదరించాలి, భోజనం లేని వారికి భోజనం పెట్టాలి. ఇది రాజు యొక్క మరి ఆయన బేసిక్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కదా. కానీ రాజు ఏం చేస్తాడంటే, ఎవడైతే పేదవాడు ఉన్నాడో తన జీవితానికి ఏదైతే ముఖ్యమో ఆ పొలాన్ని లాక్కోవడానికి, వారిలో సంతోషం చూడడానికి యెజబెలు తీసుకున్న నిర్ణయం తను కుక్క చావు చేస్తూ వచ్చింది. కానీ ఆహాబు మాత్రానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి వినయంగా, ప్రభు నా తప్పు అయిపోయింది అన్నప్పుడు తనను వదిలిపెట్టి తన తర్వాత ఉన్నటువంటి పిల్లల మీదకి ఆ యొక్క ఉగ్రతను తీసుకుని వచ్చిన వాడుగా మనం చూస్తాం. కాబట్టి మనుషులను సంతోషపెట్టడం అనేది వదిలిపెట్టి రక్షణ పొందినటువంటి మనము దేవునికి ఏది సంతోషమో, ఒక పాపిని రక్షించడం దేవునికి ఇష్టం. మనం నీతి కలిగిన వారిగా దేవుని యొక్క వెలుగు సంబంధులుగా ఈ లోకంలో నడుచుకోవడం దేవునికి ఇష్టం. అందుకే ఆయన వెలుగ్గా ఉన్నాడు, మనం కూడా వెలుగ్గా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన ఏ విధంగా మనల్ని ఉండమన్నాడో తెలుసుకొని ఆ విధంగా వాక్యానుసారంగా జీవించడం అది దేవునికి ఇష్టం, అది దేవునికి సంతోషకరం. అటువంటి జీవితం మనలో లేకపోతే ఆ వైపుగా మనం ప్రయాణం చేద్దాం. చివరిగా రండి, ప్రభువుకు తగినట్లుగా నడుచుకొనుట. కొలసీలు రాసిన పత్రికలోనే తర్వాత మాట మనం మాట్లాడుకుంటా. ప్రభువుకు తగినట్లుగా నడుచుకొనుట. మన జీవితాల్లో మరి ఎన్ని మార్లు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, ఆ వ్యక్తిగత జీవితంలో చూసుకోగలిగితే ఎన్ని మార్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్నాం. చాలామంది పిల్లలను మనం చూస్తాం, వాళ్ళు ఎక్కడైనా తప్పిపోయినప్పుడు, మనకి ఇష్టం లేని చేస్తున్నప్పుడు కొన్ని మార్లు వాళ్ళు వచ్చి మా డాడీ అని చెప్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, వాళ్ళు చేసిన పనిని బట్టి ఇక్కడ వీడు పిలవకుండా ఉంటే బాగా అనిపిస్తుంది 10 మందిలో ఉన్నప్పుడు. ఎందుకంటే వాడు చేసిన పని అంత ఘోరమైనటువంటి పని, అంత ఇబ్బందికరమైన పని, అంత నామోషిగా ఫీల్ అయ్యేటువంటి పని. బహుశా మన పిల్లలు ఎవరు అలాంటివి చేయరులే, కానీ బహుశా చూస్తే ఎవరైనా సరే పిల్లలు అటువంటి పని చేసినప్పుడు చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ నా జీవితాలు అటువంటి స్థితి నుంచే వచ్చినా సరే, కానీ దేవుడు చివరిగా ఒక మాట చెప్తా ఉన్నాడు, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. కొలస్సీ సంఘానికి పౌలు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, పరిశుద్ధుల స్వాస్థ్యానికి మీరైతే పాత్రులుగా ఎంచబడ్డారు, కానీ మీలో ఈ ఒక గుణాన్ని మీరు పెంచుకోండి. ఏంటంటే ప్రభువుకు తగినట్లుగా
నడుచుకోవడం. ఎలా నడుచుకోవాలి? ప్రభువుకు తగినట్లుగా ఎలా నడుచుకోవాలి? అసలు ప్రభువు అంటే ఎవరు? ఆయన గుణలక్షణాలు ఏంటి? ఆయన ఎలా నడుచుకున్నాడు? ఇది తెలియాలి కదా. చాలామంది జీవితాల్లో ప్రభువు ఎవరో ఎరగం. ఎందుకు చెప్పగలమంటే ప్రభువుని ఎరిగితే మనం ఇలా ఉండం. ప్రభువుని ఎరిగితే మనం ఇలా ఉండం. ఎందుకంటే దావీదు గొప్ప రాజు. దేవుని మందిరానికి ఇచ్చే ప్రాముఖ్యత కానీ, దేవుని వాక్యానికి ఇచ్చే ప్రాముఖ్యత కానీ, దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క మాటలు ప్రవక్త ద్వారా తీసుకొని వచ్చినప్పుడు కానీ ఎంత భయాన్ని కలిగి ఉన్న వ్యక్తి అంటే ఇందాక ఆయన చెప్తా వచ్చాడు. ఆ యొక్క ప్రవక్త ఆ ఒక్క కథను చెప్పిన తర్వాత ఇది నువ్వే అన్న తర్వాత దావీదైతే ఎక్కడ లేనటువంటి పశ్చాత్తాపంతో పడిపోయాడు. దావీదు గొప్ప రాజు, పాపాన్ని మాన్పివేయచ్చు, ఇట్లా ఏదో విధంగా కవర్ చేయొచ్చు, దానికి ఏదో విధంగా ప్రాయశ్చిత్తం చేయొచ్చు కదా లోకానుసారంగా. కానీ అది కాదు. ఆయన దేవుణ్ణి ఎంతగా ఎరిగాడంటే దానికి దేవుడు తెలుసు. ఆయన్ని దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి నేను గొర్రెలు కాసుకునేటువంటి దీనుడుగా, దరిద్రుడుగా, పనికిమాలగా ఉన్నటువంటి నన్ను సమూయేలు ద్వారా పిలిపించాడే, నన్ను అభిషేకించాడే. ఆ గొప్ప దేవుడు సౌలున్నాడు, ఇటువంటి నా పుణ్యుడటువంటి ఫిలిస్తీయుడైనటువంటి ఎవరు గొప్ప గొప్ప వ్యక్తి అక్కడ కనబడతా ఉన్నాడు. శరీర దారుడిని కలిగిన వ్యక్తి, అలవోకగా నన్ను చంపగలడు గొల్లియాతు. కానీ తనపైన నాకు విజయాన్ని ఇచ్చాడు. ఆయన శక్తి ఎంత గొప్పది. నా హృదయ రహస్యంలో ఎరిగినటువంటి దేవుడు, నేను గర్భంలో ఉండగానే నన్ను ఎరిగినటువంటి దేవుడు, ఆయన నన్ను పుట్టించిన విధానం చూడగా నాకు భయము ఆశ్చర్యం ఆయనకు భయం ఆశ్చర్యం కలిగిస్తుందనంటే ఆ భయం ఆశ్చర్యాన్ని బట్టి తను దేవుని మీద తను ఎంతగా ఎరిగిన వాడుగా మనం తెలుసుకోవచ్చు. ఆయనకు భయము ఆశ్చర్యం కలుగుతుందనంటే అసలు ఈయన ఏం దేవుడు, ఎక్కడి నుంచి ఈయన ప్రారంభం ఉంది. ఒక మాట చెప్తా వచ్చారు. సైన్స్లో బాగా ప్రయోగాలు చేసి మంచి జ్ఞానాన్ని పెంచుకొని ఒక దగ్గరికి వెళ్ళి ఆగిపోతారంట సైన్స్. తర్వాత మనిషి ఇంకో వేరే విషయంలో టెక్నాలజీ పరంగా పెంచుకుంటూ వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి ఆగిపోతారు. అందరూ ఏదో విధంగా మనిషి తన ప్రయత్నాలు చేస్తూ నేను చాలా సాధించానని ఒక దగ్గరికి వెళ్ళి ఆగిపోతారు. అది జ్ఞానం అనుకుంటారు. దానికి మనిషి పెట్టే పేరేంటంటే జ్ఞానం. అసలైన దాన్ని మనిషి ఎరగడు. ఆ తర్వాత ఉన్నటువంటి దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేరు. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఆ జ్ఞానము వీళ్ళని వెర్రివారుగా వీళ్ళకి వెర్రితనంగా అనిపిస్తుంది. మన జ్ఞానము వెర్రితనంగా అనిపిస్తున్నటువంటి మనుషులు ఒకవేళ మనల్ని ఆ విధంగా చూస్తే మన కాళ్ళు రేసుకొని తిరగాలి. వీళ్ళకంటే ఒక స్టెప్ పైన వాళ్ళ పైన మనం ఉన్నాం. వీళ్ళకి అందని జ్ఞానం, వీళ్ళకి దొరకని జ్ఞానం, వీళ్ళకి అర్థం కాని జ్ఞానంలో అక్కడ మనం ఉన్నాం. వీళ్ళు వెళ్ళలేరు ఎప్పటికీ కూడా. ఈ సైంటిస్టులు కానీ ఎవరైనా సరే ఈ జ్ఞానంలో ఇంత సాధించామనుకునే వారికి పెచ్చుగా యేసు ప్రభు యొక్క జ్ఞానం ఉంది. అది ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థమైద్దనంటే ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించడం మొదలుపెట్టినటువంటి ఆ యొక్క దావీదు మహారాజుకి అర్థమైంది. ఆయన ఎంత గొప్పవాడో, తన కీర్తనన్నిట్లో కూడా ఆయన ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన ఎందుకు ఆరాధించాలి, ఆయన అంతటి గొప్ప దేవుడు అని చెప్పుకుంటూ వస్తాడు. ఆయనకి తెలిసింది ఈయన ఏంటనేది. కాబట్టి ఆయనకు తగినట్లుగా మనం నడుచుకోవాలంటే ఆయన ఎవరో తెలియాలి. కాబట్టి దావీదు ఏం చేస్తా వచ్చాడనంటే ఈ పాపం నాలో ఉన్నప్పుడు నేను ఆయన హృదయానుసారుడిగా ఏ విధంగా మారగలను? అంతే కదా, నా పాపం ఉంది. ఆయన ఎవరు? ఆయన కనుదృష్టి ఎటువంటిదంట? దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైనటువంటిది. ఆయన కనుదృష్టే అలాంటిది. నీతో సహవాసం ఏం చేస్తాడు చెప్పండి? ఇంకా కనుదృష్టే ఆయన అటువంటి దుష్టత్వాన్ని చూడలేనిదైతే మనతో సహవాసం ఏం చేస్తాడు? మనతో ఎలా ఉంటాడు? కాబట్టి దేవుడు మనతో ఉండాలని ఆశపడతా ఉన్నాడు. తన మాట మాత్రమే కాదు, మనతో సహవాసం చేయాలని ఆశపడతా ఉన్నాడు. అలా సహవాసం చేసే క్రమంలో ఆయనకు తగినట్లుగా నువ్వు నివసించకపోతే ఆయన ఆత్మను ధైర్యంగా నీలో ఏ విధంగా ఉంచుతాడు? నీలో దుష్టత్వం ఉంటే తన కుమారుణ్ణే మన పాపపు దుష్టత్వాన్ని బట్టి చూడలేనంత స్థితిలో యేసుప్రభు వారి యొక్క శరీరం తయారైనప్పుడు చెయ్యి వదిలిపెట్టిన దేవుడు నీలో దుష్టత్వం ఉంటే, ఆయనకు తగినట్టుగా నువ్వు లేకపోతే నీలోకి ఎలా వస్తాడు? ఆయన ఆత్మ ఎలా వస్తుంది? దేవుడు ఎంత గొప్పవాడంటే నువ్వెంత తిప్పి కొడతా ఉంటే దేవుడు అంత బంతిలాగా తిరిగి వస్తూ ఉంటాడు. చూడండి, ఆదామవ్వలు దేవుడు మాటను పెడిచెను పెట్టారు, అవివేకులుగా మారుతూ వచ్చారు. ఏం చేశాడు దేవుడు? బయటికి గెంటేశాడు, బయటికి వచ్చేసిన తర్వాత దేవుడు మరలా ఏం చేశాడంటే ప్రేమ చచ్చిపోలే దేవుడిది. ఆ విధంగా ఈ విధంగా మాట్లాడుతూ మోషే ద్వారా ఆ విధంగా బయటకు వస్తుంది, ప్రవక్తల ద్వారా వచ్చాడు, మాట్లాడడం ప్రారంభించాడు. అయినా ఏం చేశారు? అయినా వీళ్ళ కార్యాలను బట్టి దేవుడిని మరలా తిప్పికొట్టారు. దేవుడు బాధతో తిరిగి వెళ్ళిపోయాడు. మరలా చాలా సంవత్సరాల తర్వాత
ఏం చేస్తా వచ్చాడు? సొలొమోను సమూయేలు అనేటువంటి ఒక వ్యక్తిని అన్న ప్రార్థన ద్వారా దేవుడు ఏర్పరచుకుంటా వచ్చాడు. అన్న ప్రార్థించింది, అది దేవుని యొక్క చిత్తం, తన కార్యం చేసుకుంటా వచ్చాడు. తన ద్వారా దావీదుని అభిషేకించాడు. దావీదుని అభిషేకించిన తర్వాత ఆ దావీదు ద్వారా సిద్ధపరిచినటువంటి ప్రతి వస్తువు ద్వారా, సొలొమోను ద్వారా కట్టబడినటువంటి మందిరంలో దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే తన ప్రసన్నతని, తన తేజోమహిమను ఉంచుతా వచ్చాడు. దేవుని సంతోషం చూడండి. ఆనాడు మోషే గుడారంలో దేవుడు ఉండడానికి ఇష్టపడి మోషేని అక్కడికి పిలుచుకున్నాడు. ఇక్కడ ఎవరు కూడా మోషే, ప్రభా నువ్వు మా మధ్యలో ఉండు, నేను ఒక 40 రోజులు వచ్చి ఆ కొండ మీద ఉండి నువ్వు ఉపవాసం ఉంటాను, నువ్వు నా మధ్యలోకి రావడానికి ధర్మశాస్త్రం ఇవ్వు అని చెప్పలే దేవుడు. ఆయనకి ఇష్టం, ఆయన ప్రజల్లో ఉండడం దేవునికి ఇష్టం. అందుకే ఏం చేస్తాడంటే తనే ఆలోచించి ఆ గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఏలీ కుమారులు చేసిన పనిని బట్టి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ వచ్చాడు. ఘోరమైనటువంటి దుష్కార్యాలు చేస్తూ వచ్చారు. సమూయేలు ఒక్కొక్కడిగా పాములు కదుపుకుంటూ దావీదు ద్వారా, దావీదు తర్వాత సొలొమోను ద్వారా ఆయన ప్రసన్నత ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి అక్కడ ఉంచిన తర్వాత ఇంకా ప్రజల్లో తన యొక్క చిత్తము, తన యొక్క భయము లేని కారణం చేత ఏమైపోతా వచ్చిందంటే దేవుడు అక్కడి నుంచి కూడా వదిలిపెట్టి కొంతమారు అసలు దూరంగా వెళ్ళిపోయాడు. ఇక చాలా సంవత్సరాలు దేవుడు కనబల్లా, అయినా దేవుడి ప్రేమ చనిపోలే. ఇదంతా కాదు, వాళ్ళకు శబ్దము వెలుగు వస్తే సరిపోవట్లేదు, నేనే శరీరధారిగా వాళ్ళ మధ్యలోకి వెళ్తాను, వాళ్ళ మధ్యలో ఉంటానని యేసు ప్రభువారి ద్వారా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వస్తే ఏం చేశాడు? మనుషుల ఇష్టం కొరకై పిలాతు ఏం చేస్తూ వచ్చాడు? తనకు శిక్ష విధిస్తూ వచ్చాడు. ఇది మనిషి నైజం. కానీ దేవుడు దీని అంతటిని బట్టి కూడా ఏం చేస్తాడు వచ్చాడంటే, అయినా సరే మనిషి ఆ యొక్క దేవాది దేవుని యేసు ప్రభువారినే తిరస్కరించింది. ఆయన మాకు వద్దు అని చెప్పి తిరస్కరించింది. దొంగల్ని, వ్యభిచారులైనటువంటి వారిని విడుదల చేస్తూ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయాడు దేవుడు. మన మధ్యలో ఉండేటువంటి దేవాది దేవుని మనం లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. అయినా సరే దేవుని ప్రేమ వదిలిపెట్టలేదు. అంతకు రెట్టింపుగా ఎలా వచ్చాడనంటే ఇక అక్కడ ఇక్కడ కాదు, వాళ్ళ హృదయాల్లోనే నేను ఉండాలి. నువ్వు నేనేం చేస్తా ఉన్నామనంటే ఆయనకు తగినట్లుగా జీవించిన కారణం చేత ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో నీలో ఉండాలని. అది ఎప్పుడు జరుగుద్దనంటే తనకు వలే ఆయనకు తగినట్లుగా నువ్వు జీవిస్తే ఆయన వచ్చి నీలో ఉంటాడు. ఆయన వచ్చి నీలో ఉండి ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలోకి నిన్ను తీసుకుని వెళ్ళడానికి, నిన్ను ఏ విధంగా నడిపించాలో తనకు తెలుసు. నువ్వు అవకాశం ఇస్తే చాలు. ఎన్నో విషయాల్లో ఎంతోమందికి మనం అవకాశాలు ఇస్తాం. సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అంటాం. అది ఏదైనా కావచ్చు. ఒక్కసారి యేసు ప్రభుకి ఈ విధంగా మన హృదయాల్లో అవకాశం ఇస్తే, ఆయనకు తగినట్టుగా ఉండి ఆయనకు అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తా అంటున్నాడంటే, నాకు తగినట్లుగా మీరుంటే ఆయన యొక్క మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ఆయన కార్యాలు చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఇది ప్రతి పరిశుద్ధుడు అంటే దేవుని నమ్ముకున్న వ్యక్తిలో ఉండేటువంటి గొప్ప బలమైనటువంటి ఒక గొప్ప లక్ష్యం. అందుకే ఒక మిషనరీ ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆయనకు మరణశిక్ష విధించారు. ఘోరమైనటువంటి ప్రదేశం. ఇక్కడ క్రైస్తవులను గురించిన బోధే చెప్పకూడదు, కానీ దేవుడు భారాన్ని ఇచ్చాడు. వెళ్ళాడు, చెప్పాడు, తనకు మరణశిక్ష విధించారు. చనిపోతాడు. సైనికుడు వచ్చాడు, మరణశిక్ష విధించారు, మరి నువ్వు చనిపోతా ఉన్నావని అంటే తను నవ్వుతూ ఉన్నాడు. అరే నువ్వు చనిపోతున్నావయ్యా, ఇంకొక గంటలో బహుశా నువ్వు చనిపోవచ్చు, నువ్వు ఎందుకు నవ్వుతా ఉన్నావు ఇలాగనంటే, ఇప్పుడు నేనున్నా, నాకు నెక్స్ట్ ఏంటో తెలుసు, నువ్వు భయపడాలి, నీకు నెక్స్ట్ ఏంటో తెలియదు, నీ తర్వాత ఏంటో నీకు తెలియదు, నీ చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నేను దేవునికి ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వాడిని. ఆయనకు తగినట్లుగా నడుచుకున్న తర్వాత నేను ఇంకెక్కడికి వెళ్తా? నా దేవుని దగ్గరికి నేను వెళ్తా, నాకు భయం లేదు. అనుకున్నది ముందుగానే వస్తాం. అందుకే పౌలు అంటాడు కదా, ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే చావు లాభం మనిషికి అని ఎవరైతే అనుకోగలరో వాళ్ళు దేవునికి ఎలా ఉంటారంటే తగినట్లు నడుచుకునేటువంటి మనుషులు. పౌలు జీవితం కూడా అటువంటిదే. అయితే ఈ మిషనరీ అలా చెప్తా వచ్చాడు. ఇక ఈ సైనికుడికి ఒక ఆలోచన పడింది బ్రెయిన్లో. ఇది పిచ్చోడు అనుకోవాలి, అసలు ఆలోచన లేదు, ఇప్పటికి ఏ జ్ఞానంతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అనుకొని ఆయనకి ఉరిశిక్ష వచ్చింది. తనే ఉరిశిక్షను అంతా అమలు చేస్తూ వచ్చాడు. చనిపోయాడు. చనిపోయే లోపు ఏదైనా జరుగుతూ ఉందని ఆశ్చర్యపడతా ఉన్నాడు. ఏం జరగలేదు, ప్రాణం పోయింది, అంత పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఆలోచన ఆయనకి ఏముంది, ఎందుకు ఇంత ధైర్యంగా చనిపోయాడు, మళ్ళీ నా గురించి నిన్ను చూస్తే నీ గురించి నువ్వు ఆలోచించు, నీకు రేపు ఏమవుద్దో తెలియదు, కానీ నాకు మాత్రం సంతోషం ఉంది అని అంటా ఉన్నప్పుడు ఆయనకు ఆలోచన వేసింది. ఏం చేస్తూ వచ్చాడనంటే ఈ మిషనరీ ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసుకుంటా వచ్చాడు. అసలు దీనికి ఉన్నటువంటి మోటో ఏంటి, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, వీళ్ళు ఏం బోధిస్తారు, వీళ్ళు ఎవరిని దేవుడిగా అన్నీ తెలుసుకుంటూ వెళ్తూ ఉంటే
యేసు ప్రభువారిని గురించినటువంటి గొప్ప రక్షణ వార్త తనకు తెలుస్తూ వచ్చింది. ఆయన తెలుసుకోవడమే కాదు, తన హృదయంలోకి యేసు ప్రభుకి అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన తను మారు మనస్సు రక్షణ పొందాడు. చూడండి, దేవునికి తగినట్లుగా మనం నడుచుకోగలిగితే ఈ విధమైనటువంటి మనుషులుగా మనం ఉంటాం. అందుకే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. చూడు 21వ వచనం మనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అంటే క్రీస్తు కూడా అంటే ఇంకెవరో బాధపడ్డారు కదా, క్రీస్తు కూడా, ఇది రాసినటువంటి పేతురు తన గురించి, తన లాంటి అపోస్తుల గురించి చెప్తా ఉన్నాడు. అందులో ఒకళ్ళని మనం చెప్పుకోగలిగితే, ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడే, తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆ మాదిరిని అందుకున్నటువంటి వ్యక్తి పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో తను ఒక మాట చెప్తాడు. అది కాదమ్మా, ఒక్క నిమిషం. చాలు, అది ఏముంటుందంటే మాట అక్కడ, క్రీస్తును గూర్చినటువంటి, క్రీస్తు ఎన్ని శ్రమలైతే తన సంఘం కొరకు పడతా వచ్చాడో, ఆ శ్రమలన్నిట్లో కొదువైనటువంటి, అంటే ఇంకేదైనా మిగిలింది శ్రమ అంటే ఆ శ్రమను పౌలు పడతా వచ్చాడంట. రెఫరెన్స్ దొరకట్లేదు నాకు. ఆ శ్రమను పౌలు పడతా వచ్చాడనంట. అంటే ఏంటి మాదిరి అని అంటే, ఆయన మాదిరిగా ఉండి ఆయన అడుగుజాడల్లో నడవడం ఏంటంటే శ్రమను ఆహ్వానించడం, శ్రమ పడ్డానికి ఇష్టపడ్డం, తనకు తగినట్లుగా నడుచుకోవడం అని అంటే, క్రీస్తు శ్రమపడ్డాడు, క్రీస్తు వెలుగ్గా ఉన్నాడు, క్రీస్తు ఎన్నో శ్రమలు అనుభవించాడు. సంఘాన్ని ముడత లేకుండా ఉంచడం కొరకు, సంఘం కొరకు ఒక విశ్వాసం ఎలా ఉండాలనంటే, ఆయనలో, ఆయన ద్వారా, ఆయన శ్రమల్లో కొదువైది ఏదైతే ఉందో శ్రమ, అది నేను పడతా ఉన్నానని పౌలు చెప్తా ఉన్నాడు. ఆ కొదువైనటువంటి శ్రమల్లో నీ కొరకు దేవుడు ఎన్నో శ్రమలు కొన్ని ఉంచుండొచ్చు మన జీవితంలో. ఆయనకి తగినట్లుగా నడుచుకోవడం, ఆయన అడుగుజాట్లో నడుచుకోవడానికి దేవుడు నీ కొరకు ఏదో ఉంచుండొచ్చు. కాబట్టి దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకునే మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి మాట ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించే విషయంలో కానీ మనం ఎలా ఉన్నాం అని పరీక్షించుకుందాం. ఒకవేళ లేకపోతే ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి సత్కార్యంలో కూడా మనం ఫలించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మన ఫలింపు ఎక్కడ వరకు ఉంది, అసలు ఫలింపు ప్రారంభమైందా లేదా అనే విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. ఒకవేళ మనం సరైనటువంటి స్థితిలో లేకపోతే దేవుని దగ్గర మనం ఒప్పుకుందాం. తర్వాత అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. పౌలు కూడా వాళ్ళ గురించి ఇదే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చివరిగా ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఇటువంటి జీవితాన్ని మనం కలిగి లేకపోతే ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ జీవితం వైపుగా మనం ప్రభు సహాయంతో అడుగులు వేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.